దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఆయన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కోరికలన్నిటిలో ప్రభు తన శక్తి కలిగిన కృపను మనలో కనపరిచి ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించి కృపను ప్రభు మనకిచ్చిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. మనం ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించి బలపరుచినట్లు సమస్త దుష్టుని కార్యాలు, ప్రతి ఆటంక శక్తుల ప్రభావాలు ప్రభు దూరపరిచి ఆయన మహోన్నత సన్నిధి ప్రభు మనకు తోడుగా ఉంచి ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరుచినట్లు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నేను స్తుతిస్తున్నాం. గతించిన ఉపవాస కుడికలన్నీ ప్రభువా నీ మహోన్నత సన్నిధి మాకు తోడుగా ఉంచి 41 దినాలు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు నడిపిస్తూ వచ్చారు. ఈ 42వ దినములో నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచుటకు అల్పులమైన మాకు మీరు ఇచ్చినటి గొప్ప తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు ప్రభా. మేము నమ్మదగిన వారం కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నువ్వు ఉన్నతుడైన దేవుడు ప్రభు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మహనీయుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం నిన్ను స్తుతిస్తున్న ఎంత మంది ఈ దినం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభా, ఎంత మంది ఈ దినం నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరిని కృపతో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి. బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, బలహీనత నుంచి విడిపించగలిగిన సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మదేవ నీకు స్తోత్రాలైన నీ ఆత్మ సహాయాన్ని అల్పులమైన మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా విడువని దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం మీరు మాతో మాట్లాడనే ఉంటుండగా అయ్యా నిశ్చయముగా నీకు మేలు చేసేదనని ఈ దినం మీరు మాతో వాగ్దానం చేయబోతుండగా పరిశుద్ధాత్ముడ మీరే మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మ శక్తితో అల్పులమైన మమ్మల్ని మీరు నింపుమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో మా జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా అనేక విషయాల్లో బలహీనులమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, పాపులమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, అనేక విషయాల్లో పడిపోతున్న వారమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. ఏ విషయాల్లో మేము ఇంకా సరి చేయబడాలో తండ్రి దినం మీరు మమ్మల్ని సరిచేయండి. నిశ్చయముగా మీరు మాకు మేలు చేసే దేవుడవైనందుకై తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, ఆలోచనకర్త మీకు స్తోత్రాలు, బలవంతులకు దేవా మీకు స్తోత్రాలు, నీతిరకు తండ్రి మీకు స్తోత్రాలు, సమాధానకర్త అధిపతి మీకు స్తోత్రాలు తండ్రి. అల్పులమైన మాయడల మీరు చూపుతున్న మీ అత్యధికమైన కృపను బట్టి, మీ ఆశ్చర్యకరమైన మీ బాహువును బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మీ ఉపవాస కూడికలు నీ బలమైన బాహువును, మీ బలమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ పునరుద్ధాన దినంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి కలిగిన నీ కృప, నీ ఆత్మ సన్నిధి మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మేలు చేత మమ్మల్ని నింపండి అయ్యా, మీ ఆశీర్వాదములతో నింపండి అయ్యా, మీ దీవెనతో నింపండి అయ్యా. సకల కీడులు మీరు లయపరచండి అయ్యా, సకల కీడుల ప్రభావాలు మీరు దూరపరచండి ఆయన. చాలిన దేవుడుగా మీరు తోడుండండి అయ్యా. అంధకార శక్తులపై విజయం ఇవ్వయ్యా, సాతాను క్రియలపై విజయం ఇవ్వయ్యా, మాంత్రిక కార్యాలపై విజయం ఇవ్వయ్యా. చాలిన దేవుడుగా మీరే మాకు తోడుండి నడిపించండి. సర్వశక్తిమంతుడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతున్నాం. నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు, నీవు మాత్రమే పరిశుద్ధులైన దేవుడు, నీవు మాత్రమే మహోపకార్యాలు చేయగలిగిన సర్వశక్తిమంతుడవు ప్రభా. నేను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం మా జీవితాల్లో మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటిని బట్టి తండ్రి నేను స్తుతిస్తూ కొనియాడుతున్నాం ప్రభా. అయ్యా నీకు ఘనత చెల్లిస్తున్నా. ఈ దినం అల్పులమైన మమ్ములతో అయ్యా మాతో మీరు మాట్లాడండి. అల్పునే నన్ను మీరు నిలువబెట్టండి, నీ కృప ద్వారా బలపరచండి. ఉపవాసాల్లో మీరు స్థిరపరచుచున్నందుకై, ఉపవాసాలు మీరు బలపరచుచున్నందుకై, సాతాను ప్రతి కాడిని మీరు విరగొడుతున్నందుకై దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యాలపై యేసు నామములో మాకు విజయం ఇవ్వయ్యా. సాతాను శక్తులపై విజయం ఇవ్వయ్యా, ఆటంక శక్తులపై, ఆటంక పోరాటాలపై యేసు నామములో విజయము కలుగును గాక. తండ్రి ఎంత మంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏకీభవించబోతున్నారు, నీ మాటలు వినబోతున్నారో వారి అందరి జీవితంలో మీ బలమైన బాహువు, బలమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు యేసుక్రీస్తు నామములో మీరే జరిగించండి దేవా. ప్రతి కాడి విరగొట్టండి యేసు నామములో.
అయ్యా కీడును జయించే శక్తిని ఇవ్వండి అయ్యా, సాతాను ఓడించే శక్తి ఇవయ్యా, బలమైన బాహు చాపు దేవా, నీవే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి. ఉపవాస ప్రార్థనల ద్వారా మేము ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మలో ఆనందించడానికి, సాతాను శక్తులపై విజయం పొందుకొని, సాతానుపై జయాన్ని పొందుకొని తండ్రి నీలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని అల్పులమైన మాకు మీరు దయచేసి బలపరచమని సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గతించిన ఉపవాస కోడికలన్నీ 41 దినాలు ప్రభు మనకు తోడుగా ఉండి, ఈ 42వ దినం 41 దినాలు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఈ 42వ దినం ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి, ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్ తీసి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకొని మనం వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువు మనల్ని గురించిన ఒక ఉద్దేశాన్ని ఈ ఉదయం ప్రభు నా జీవితంలో ప్రభు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని గురించి ఒక ఉద్దేశాన్ని నా జీవితంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో, నా కుటుంబ జీవితంలో ప్రభు మన పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఉద్దేశించిన సంగతులు, ఆయన ఉద్దేశించిన కార్యాలు రాబో కాలమందు, ప్రస్తుత కాలంలో కాదు, రాబో కాలమందు, జరగబోయే కాలంలో ప్రభు నా జీవితంలో కొన్ని నూతన కార్యాలు, ఆయన ఉద్దేశించిన కార్యాలు ప్రభు నా జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ఈ మాటలు వింటున్న మన జీవితంలో రాబో కాలమందు ప్రభు మన జీవితంలో కొన్ని కార్యాలు ఆయన ఉద్దేశించాడు. అవేంటో తెలుసా? అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు. ఈరోజు ప్రభు మన జీవితంలో ఉద్దేశించిన ప్రతి కార్యం, ప్రభు మన జీవితంలో తలంచిన ప్రతి ఆలోచన అది సమాధానకరమైందే కానీ ఏది ప్రభు మనకు హానికరమైంది మన జీవితాల్లో అనుమతించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు పత్రికలు మనం గమనిస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట ఒకటి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితంలో తలంచిన కార్యాలు, ఆయన ఉద్దేశించిన కార్యాలు సమస్తము మేలుకరమైనవే కానీ అవి హానికరమైనవి ఏనాడు ప్రభు తలంచడు. ఈరోజు కొన్ని పరిస్థితుల్లో, కొన్ని శోధనలను బట్టి, కొన్ని నిందలను బట్టి, కొన్ని కీడులను బట్టి దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ కీడు అనుమతించాడు, దేవుడు ఎందుకు నాకు శ్రమను అనుమతించాడు, దేవుడు నా జీవితంలో, మా కుటుంబంలో ఎందుకు ఈ పోరాటాలు అనుమతించాడని ఈరోజు దేవుణ్ణి మనము అనాలోచన చేసేవారము ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన ప్రభువు ఆయన ఆలోచనలన్నీ మేలుకరమైనవే. మన దేవుని ఆలోచనలన్నీ మన జీవితంలో మేలుకరమైనవే. మన దేవుడు ఆలోచించిన ప్రతి కార్యం నా జీవితంలో అది మేలును మనకు దయచేయబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎటువంటి మేలును మనం కలిగి లేమేమో, ఎటువంటి మేలైన జీవితం నా జీవితంలో లేదేమో. ప్రభువా, ఎందుకు నన్ను శోధిస్తున్నావు? ప్రభువా, నన్ను ఎందుకు ఈ కీడును మాకు ఎందుకు అనుమతించావు? మా కుటుంబానికి ఎందుకు ఇవి అనుమతించావని ఈరోజు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుని అనాలోచన చేస్తూ, దేవుని అపార్థం చేసుకున్న జీవితం మన జీవితంలో ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు తలంచిన ప్రతి కార్యం నా జీవితంలో అది సమాధానకరమైనదే. శోధన
మన దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపబడనేరడు. దేవుడిచ్చే శోధన నిన్ను నన్ను పరీక్షిస్తుందేమో కానీ, నిన్ను నన్ను పరిశోధిస్తుందేమో కానీ, నా జీవితంలో మనం దేవుణ్ణి హత్తుకుని జీవిస్తామా జీవించమా అని ఒక పరీక్షగా ప్రభు మనల్ని శోధిస్తాడేమో కానీ, కీడు విషయమే ప్రభు ఎవరిని శోధించడండి. ఆయన కీడు చేసే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం పాపాత్ములమైన, మనం బలహీనులమైన, అనేక విషయాలు పడిపోతున్న వారమైన, అనేక విషయాలు జారిపోతున్న వారమైన, దేవుని దృష్టికి కొన్ని పర్యాయాలు అయోగ్యంగా నీవు నేను బ్రతుకుచున్న వారమైనా సరే, కానీ కీడు విషయమే ప్రభు ఎప్పుడు మనల్ని శోధించడండి. మన జీవితాలు కీడులు అనుమతించే దేవుడు కాదు మన దేవుడు. మనల్ని కీడుల నుండి విడిపించే దేవుడు. ఎంతటి పాపాత్ములనైనా కీడుల నుండి తప్పించే దేవుడు అండి ఆయన. యేసుక్రీస్తు ప్రభు సిలువలో శ్రమ పొందుతున్న సమయంలో ఆయనను సిలువకు వేశారండి. 3 మేకుల మీద ఆయన సిలువ మీద వేలాడుతున్న సమయంలో ప్రక్కనున్న దొంగ అంటున్నాడు, నువ్వు రక్షకుడవు కదా, నువ్వు దేవుడవు కదా, దేవుని కుమారుడవు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించని ఒక వ్యక్తి అవహేళన చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, మనం చేసిన తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలా. అక్కడ కూడా ఆ సిలువలో ఆయన పొందుతున్న ఆ వేదనలో కూడా ప్రక్కనున్న దొంగ వైపు ఆయన చూచి అతన్ని రక్షిస్తున్నాడండి. మన దేవుడు రక్షించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దొంగతో ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. కీడు చేసే దేవుడు మన దేవుడు కాదు. దొంగలు తప్పులు చేసిన వారిని కూడా దేవుడు క్షమించి పరదేశ అనుభవాన్ని ఇచ్చిన ఆ సర్వశక్తి కలిగిన దేవుని నీవు నేను కలిగి ఉన్నామండి. ఈరోజు చాలా పరిస్థితుల్లో దేవుని అపార్థం చేసుకుంటున్నామేమో. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని అపార్థం చేసుకునే జీవితం, దేవుని అనాలోచన చేసే జీవితం, దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, దేవుడు నాకు ఏం మేలు చేశాడని దేవుణ్ణి అపార్థం చేసుకునే జీవితాన్ని ఈరోజు నీవు నేను కలిగి ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం ఏం చేయాలంటే, కీడు విషయం ఆయన ఎన్నడూ శోధించడు. ఆయన ఉద్దేశించిన సంగతులు అవి మేలుకరమైనవే, అవి సమాధానకరమైన సంగతులే, కానీ హానికరమైన సంగతులు ఏవి మన జీవితంలో ప్రభు తలంచడు. ప్రభు అనుమతిస్తాడేమో కొన్నిసార్లు అపవాది చేతికి మనల్ని, కొన్నిసార్లు అపవాది మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు, అపవాది కొన్నిసార్లు మనల్ని అపవాది మనల్ని శోధించే యోబును అపవాది శోధించాడండి. దేవుని దగ్గరికి వెళ్ళి అపవాది పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఈరోజు కొన్నిసార్లు అపవాది చేతికి ప్రభు నిన్ను నన్ను అప్పగించవచ్చు. ఆ సమయంలో నా జీవితంలో కీడులను, శోధనలను, మరణాలను అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ దేవుడైతే ఏనాడు మనల్ని శోధించడు. శోధనలు వస్తాయి, కొన్నిసార్లు పరిశోధనలు వస్తాయి, పరిశోధనలు పరీక్ష కాలాలు వస్తాయి, కానీ దేవుడైతే కీడు విషయమే ఆయన ఎవరిని శోధింపడు గనుక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మనము శోధించబడే సమయంలో నేను దేవుని చేత శోధింపబడుతున్నా, దేవుడే నాకు ఈ శోధన అనుమతించాడు, దేవుడే నాకు ఈ కష్టాన్ని అనుమతించాడు, దేవుడే మా జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు అనుమతించాడని మనం అనొద్దంట. ఎందుకో తెలుసా? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడను. ఈరోజు దురాశ ప్రతి మానవుని జీవితంలో, దురాశతో జీవిస్తున్నాం, మేలైన జీవితం లేదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ, ప్రతి వ్యక్తిలో ఈ జీవితం ఉందండి. స్వకీయ పాపాన్ని బట్టి, స్వకీయ దురాశను బట్టి, స్వకీయ తానంతట తాను చేసుకున్న అపరాధాలను బట్టి ఈరోజు కీడులు, శోధనలు మనిషి అనుభవిస్తున్నాడంట. దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ఈరోజు నా జీవితంలో దురాశ, అక్కడ చూస్తే 15వ వచనంలో ఉంది, యాకోబు పత్రిక 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఫస్ట్ పాపం మన జీవితంలో ఎంటర్ కావాలంటే నా జీవితంలో దురాశ మొదట ఎంటర్ అవుతుంది. దురాశ ద్వారా దురాశ గర్భము ధరించి పాపమును కనును. ప్రారంభం మన జీవితంలో దురాశ అనుభవాన్ని నేను కలిగి ఉన్నామేమో, దురాశతో జీవిస్తున్నామేమో, అతిగా అనాలోచనగా బ్రతుకుతున్నామేమో. ఈ లోకపరమైన ఆశలు, లోకపరమైన కోరికలు, లోకపరమైన పద్ధతులు, లోకపరమైన ఆచారాల్లో నేను బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో ఉన్న దురాలోచనలు, దురాశలు మనం విడిచిపెట్టాలా? దురాశల ద్వారా పాపం వస్తా ఉంది, పాపము ద్వారా మరణం వస్తా ఉంది. ఈరోజు శోధింపబడుతున్నామంటే కీడు విషయమై మన దేవుడు శోధింపబడే దేవుడు కాదు, శోధించే దేవుడు కాదు.
మన దేవుడు తప్పించే దేవుడు. ఆయన ఉద్దేశించిన కార్యాలన్నీ సమాధానకరమైనవే కానీ నా జీవితంలో అవి హానికరమైనవి కావు. హల్లెలూయా. ఈరోజు నేను ఇక ప్రభువును అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. మనం ప్రభువును అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిశ్చయముగా మనకు మేలు చేసే దేవుడు, నిశ్చయముగా మన జీవితాల్లో మేలుకరమైన కార్యాలు, మేలుకరమైన సంగతులు జరిగించే సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. మన దేవుడు ఉద్దేశించిన మేలు ఈరోజు మనం పొందుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవి. దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో సమస్తము సమకూడి, అది అనారోగ్యమైన, అది అస్వస్థత అయినా, అది రోగమైన, వ్యాధైనా, బాధైనా, మరణమైన, జీవమైన ఏదైనా కానీ, ఉన్నవైనా రాబోనైనా ఏవైనా కానీ, ఈరోజు దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తాన్ని ప్రభు సమకూడి మేలు కొరకే జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు మేలు చేసే దేవుడు అండి. మన దేవుడు మన జీవితంలో మేలును అనుమతించే దేవుడు అండి. సమస్తమును సమకూడి మేలుకరంగా జరిగించే దేవుడు. కొన్నిసార్లు అవి మేలైనవి కాకపోవచ్చు, అవి మేలైన పరిస్థితులు కాకపోవచ్చు, కానీ మన దేవుడు మనకు మేలు చేయబోతున్నాడు. కీడుల నుండి, శోధన నుండి, అపరాధాల నుండి, దుష్టత్వము నుండి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మన జీవితంలో మేలు చేసే దేవుడు. సమస్తమును సమకూడి, ఎవరికండి సమస్తాన్ని సమకూర్చి దేవుడు మేలు చేసేది? మన దేవుడు సమస్తాన్ని సమకూర్చి మేలు చేసేది ఎవరికో తెలుసా? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఈరోజు దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం నా జీవితంలో మనం కలిగి ఉంటే, దేవుని ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, ఈరోజు దేవుని ప్రేమించే మన జీవితంలో ప్రభు సమస్తాన్ని సమకూడి మేలు కొరకు మన జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు హాని చేసే దేవుడు కాదు. దుష్టులు మరణం నొందుత చేతనైనను నాకే మాత్రం సంతోషము కలుగునా అని సెలవిచ్చిన సర్వశక్తిమంతుడండి ఆయన. దుష్టులు మరణించడం కూడా ఆయనకి ఇష్టం లేని దేవుడు అండి. ఈరోజు నీవు నేను ఆయన బిడ్డలం. మనం మరణిస్తే ఆయన చూడలేడు, మనం శోధింపబడడం ఆయన చూడలేడు, మనం బాధించబడ్డం ఆయన చూడలేడు, మనం నిందించబడ్డం ఆయన చూడలేడు. ఎందుకో తెలుసా? దుష్టులు కూడా మరణం నొందడం ప్రభుకి ఇష్టం లేదు. ఈరోజు నా జీవితంలో మన మనస్సును మార్చుకొని మనం పశ్చాత్తాపమై దేవునికి ఇష్టకరంగా బ్రతకాలని ప్రభు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతా ఉన్నాయి. ఈరోజు నా జీవితంలో దేవుని ఉద్దేశాలు, దేవుని ద్వారా నిశ్చయముగా మనం మేలు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనలో దేవుణ్ణి ప్రేమించే అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఎక్కడో దేవుని ప్రేమించే అనుభవంలో వెనుకబడిన వారంగా ఉన్నామేమో, దేవుని ప్రేమించే జీవితం నా జీవితంలో లేదేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రేమించే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉన్నామా? మనుషులను ప్రేమిస్తా ఉన్నాం, మనుషుల ప్రేమ కొరకు ప్రాధేయపడతా ఉన్నాం, మనుషుల ప్రేమను పొందుకోవాలని అనేక విషయాలు ప్రయత్నిస్తున్నాం, కానీ దేవుని ప్రేమ కొరకు దేవుని ప్రేమించే అనుభవం మనలో లేదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో 119వ కీర్తన 68వ వచనంలో రాయబడింది, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. మేలు చేసే విషయంలో మన దేవుడు దయాళుడండి. పాపులమైన, అపరాధులమైన, దేవుని దృష్టికి అయోగ్యులమైన, ఏ మంచి బ్రతుకు లేని వారమైన మన దేవుడు దయాళుడై మన జీవితాల్లో మేలు చేస్తున్నాడు. ఆయన కఠినాత్ముడైతే, ఆయన కఠినమైన మనసు కలిగిన దేవుడైతే ఈరోజు నా జీవితంలో ఏ మేలు మనం పొందుకోలేము. ఈరోజు ప్రభు యొక్క మేలు చేత మనం నింపబడ్డామంటే, ప్రభు యొక్క మేలు చేత నా జీవితం నింపబడిందంటే, ఈరోజు మేలు చేత ప్రభు మనల్ని నింపుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మేలైన మార్గాన్ని, మేలైన జీవితాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నా జీవితంలో ప్రభు మనల్ని మేలుల చేత, ప్రభు ఆశీర్వాదాల చేత ప్రభు నన్ను నింపాలని ఇష్టపడుతుండగా, నా జీవితంలో ఎటువంటి అనాలోచన జీవితాన్ని నేను కలిగి ఉన్నామో, ఎటువంటి అయోగ్యమైన బ్రతుకును మనం కలిగి ఉన్నామో, ఈ దినం
ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మన జీవితంలో మేలును చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కృంగిపోవాల్సిన పని లేదు. మనం బలహీనం అవ్వాల్సిన పని లేదు. కృంగిపోవాల్సిన పని లేదు. ఆయన దయాళుడై ఆయన నా జీవితంలో మేలును చేయబోతున్నాడు. దయాళుడై నీకు నాకు ప్రభు క్షేమాన్ని దయచేయబోతున్నాడు. దయాళుడై నా జీవితంలో సమస్తాన్ని మేలుకరంగా, సమస్తాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు దయాళుడు. ఆయన దయ చూపే దేవుడు. కానీ కోపించుకునే దేవుడు కాదు. కోపించుచునే వాత్సల్యమును చూపే దేవుడండి మన దేవుడు. ఆయన కోపపడే దేవుడే. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్ కాలము నిలుచునని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతోంది. హల్లెలూయా. ఈరోజు ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నాం, 145వ కీర్తన 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది. 145వ కీర్తన 9వ వచనంలో, యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. హల్లెలూయా. మన దేవుడు ఒకరిని ఒకలాగా డబ్బున్న వారిని ఒకలాగా, డబ్బు లేని వారిని ఒకలాగా అలా చూచే దేవుడు కాదండి మన దేవుడు. ప్రతి వారిని ఒకే రీతిగా చూచే సర్వశక్తి కలిగిన దేవుని రోజు నీవు నేను కలిగి ఉన్నాం. హల్లెలూయా. మన దేవునికి తాత్పర్య భేదాలు లేవండి. ఒకరిని ఒకలాగా చూచే దేవుడు కాదండి ఆయన. ప్రతి వారిని ఏక మనస్సుతో చూచే దేవుడు, ఏక మనస్సుతో ప్రేమించే దేవుడు, ఏకాత్మతో ప్రతి వారి పక్షాన కృప చూపే దేవుడు మన దేవుడు. ఈరోజు నా జీవితంలో ప్రభు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు ప్రభు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో ప్రభు నూతనమైన క్రియలు జరిగించడానికి ఇష్టంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడో అనాలోచనగా ఉన్నామేమో, అయోగ్యులుగా ఉన్నామేమో, మన దేవుడు మన అందరికీ ప్రతి మనుష్యునికి ఆయన ఉపకారిగా ఉన్నాడండి. ఉపకారం చేసే దేవుడు, అపకారం చేసే దేవుడు కాదైనా. మనుష్యులు మనం చేసిన ఉపకారానికి అపకారం చేస్తారేమో. మనం ఉపకారం చేసినా, మంచి చేసినా, వారిని ప్రేమించినా ఈరోజు మనుషులు మనకు అపకారాన్ని తలపెట్టే వారుగా ఉన్నారేమో. కానీ మన దేవుడు, మనం ఆయనకు అపకారం చేసిన మన దేవుడు అపకారం చేసే దేవుడు కాదు. ప్రతి ఒక్కరికి ఉపకారం చేసే దేవుడు, మంచిని చేసే దేవుడు అండి, కీడు చేసే దేవుడు కాదు ఆయన. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థనలో ఎక్కడో నువ్వు ప్రభువును అపార్థం చేసుకున్న జీవితం, ఎక్కడో ప్రభువును అనాలోచనగా మాట్లాడిన జీవితం నా బ్రతుకులో ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడు. ఈ రోజైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకో. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు అందరికీ ఉపకారండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అండి. మన దేవుడు అందరికీ ఉపకారండి. డబ్బున్న వారిని ఒకలాగా, హోదా ఉన్న వారిని ఒకలాగా, రాజకీయ నాయకులను ఒకలాగా ప్రేమించే దేవుడు కాదు మన దేవుడు. ఉన్నా లేకపోయినా, నువ్వు ధనవంతుడమైనా, దరిద్రుడమైనా, నువ్వు బీదవాడివైనా, ఉన్నత స్థితిలో ఉన్నవాడివైనా, నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రతి వారి మీద దయ చూపే దయాళుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. ఈరోజు మనుషులు విడిచిపెట్టారేమో, బంధువులు విడిచిపెట్టారేమో, నీకేమీ లేదని, డబ్బు లేదని, పిల్లలు లేరని, నీ జీవితంలో నీకు సంపద లేదని, నీ జీవితంలో ఆస్తి లేదని మనుషులు విడిచిపెట్టి దూరం పెట్టొచ్చేమో. కానీ మన దేవుడు దూరం పెట్టే దేవుడు కాదు, మనకు సమీపంగా వచ్చే దేవుడు, మన మీద దయాళుడుగా దయ చూపే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు, మన దేవుడు మన మీద కనికరమును చూపే దేవుడు. హల్లెలూయా. మనుషుల కనికరం వ్యర్థం ప్రియ సహోదరి. చాలా విషయాలు మనుషుల ప్రేమను కోరుకుంటాం, మనుషుల ప్రేమ కొరకు ప్రాధేయపడతాం, మనుషుల ప్రేమను పొందుకోవటానికి ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారాలు వాళ్ళకి చేస్తుంటాం. కానీ మనుషుల ప్రేమ మనకు అవసరం లేదు. కానీ మన దేవుని ప్రేమను మనం పొందుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ప్రభు మేలును, ప్రభు ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నహూము పత్రిక 1:7 వచనం రాయబడింది. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడండి. శ్రమలో విడిచిపెట్టే దేవుడు కాదండి. కష్టాల్లో విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ లోక మనుషులు మనల్ని ప్రేమించేవారు కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వారు ఎవరైనా సరే కొన్ని పరిస్థితులు మనకు వచ్చిన శ్రమలో, మనకు వచ్చిన నిందల్లో, మనకు వచ్చిన పోరాటాల్లో, మన శ్రమల్లో మనుషులు మళ్ళీ విడిచిపెడతారు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ మన దేవుడు శ్రమల్లో ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. మళ్ళీ తప్పించడానికి ఒక దుర్గంగా ఉన్నాడు. మళ్ళీ విడిపించే దేవుడుగా ఉన్నాడు. మళ్ళీ రక్షించే దేవుడుగా ఉన్నాడు. మళ్ళీ తప్పించే దేవుడుగా ఉన్నాడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును.
ఎవరమైతే దేవుని మీద నమ్మికత్వాన్ని కలిగి ఉంటామో, ఎవరైతే దేవుని మీద నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తామో అలాంటి వారిని ప్రభు ఎరగబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయం ఈ పునరుద్ధాన దినములో, ఈ ఆదివార దినంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాసములో ప్రభు మన జీవితాల్లో మేలు చేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. మేలు చేటులో మన దేవుడు ఉత్తముడు. మేలు చేటులో మన దేవుడు సంసిద్ధుడైన దేవుడు. మేలు చేసే విషయంలో మన దేవుడు ఉపకారి. అందరికి ఉపకారం చేసే దేవుడు అండి ఆయన. అందరికి మేలు చేసే దేవుడు అండి ఆయన. ఆయన నమ్మిన వారికి మేలు చేస్తాడు, ఆయన నమ్మని వారికి మేలు చేస్తాడు. ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఉదాహరణకి యోసేపు జీవితంలో యోసేపు అనేక శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, యోసేపు అనేక నిందలు అనుభవిస్తున్నప్పుడు అన్నలు వెలివేశారు, అన్నలు దూరం పెట్టేశారు, ఐగుప్తు అయిన ఫరోకి అమ్మి వేశారు. ఐగుప్తులో బానిసగా చెరసాల్లో ఉన్న యోసేపు జీవితంలో ఒకానొక సమయంలో యోసేపును ప్రభు దర్శించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మేలు చేసే దేవుడు, మన దేవుడు తప్పించే దేవుడు అనడానికి ఇదే నిదర్శనం అండి. అందరూ విడిచిపెట్టిన యోసేపును అందరూ అసహించుకున్నా, అన్నలే యోసేపు మీద తిరుగుబాటు చేసి యోసేపును చంపదూచి ఐగుప్తునికి అమ్మి వేసిన యోసేపు జీవితంలో యోసేపును రక్షించిన సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడండి. హల్లెలూయా. మన దేవుడు మనల్ని రక్షించే దేవుడు, మన దేవుడు మనల్ని తప్పించే దేవుడు, మన దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు జరిగించే దేవుడు. యోసేపు జీవితంలో బానిసత్వపు బ్రతుకును కొట్టివేసి, యోసేపు జీవితంలో ఆ బానిసపు సంఖ్యలు ప్రభు తెంచివేసి, ఆ ఐగుప్తులోనే ఆ ఫరో ఎదుటనే ఒక గొప్ప స్థానాన్ని యోసేపుకి ఇచ్చిన సర్వశక్తిమంతుడు నిన్ను నన్ను నా జీవితంలో ప్రభు మేలు చేయడా? యోసేపు ఆ మేలును పొందుకున్నాడు, ప్రభు ద్వారా హెచ్చింపబడ్డాడు. ఏ అన్నలైతే తిరస్కరించారో, ఏ అన్నలైతే కొట్టారో, ఏ అన్నలైతే అమ్మివేశారో అదే అన్నలు వచ్చి యోసేపు పాదాల దగ్గర సాగిల పడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నిన్ను నిందించిన వారే, నిన్ను అవమానపరిచిన వారి ఎదుటే, నిన్ను దూషించిన వారి ఎదుటే, నిన్ను తూలనగా చులకన చేసి మాట్లాడిన వారి ఎదుటే ప్రభువు నీ కొమ్ము ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నిన్ను హెచ్చింపబోతున్నాడు. ప్రభు నీ నా జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోవద్ది దినం, బలహీనత చెందద్ది దినం, భయపడద్ది దినం. ఏంటి నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ప్రభు అనుమతించాడని ప్రభు అపార్థం చేసుకోవద్దు ఈ దినం. ఎందుకు తెలుసా? ప్రభు సమస్తాన్ని మేలుగా చేసే దేవుడు. కొన్ని సంవత్సరాలే అండి చెరసాల అనుభవం, కొన్ని దినాలే అండి యోసేపు జీవితంలో చెరసాల అనుభవం. కొన్ని దినముల తర్వాత యోసేపు స్థాయిని ప్రభు హెచ్చించాడు. ఎవరైతే తృణీకరించారో వారు యోసేపు పాదాల దగ్గర పడుతున్నారు. మనల్ని తృణీకరించిన వారు, మనల్ని నిందించిన వారు, మళ్ళీ దూరం పెట్టిన వారు, మళ్ళీ అపార్థం చేసుకున్న వారు, మళ్ళీ విడిచిపెట్టిన వారే మన పాదముల దగ్గరికి, మన దగ్గరికి ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కృంగిపోవద్దు. ఎందుకు ప్రభు నాకు ఇది అనుమతించాడు, ఎందుకు నా జీవితంలో ప్రభు ఇలా చేశాడు, ఏంటికి ప్రభు నాకు ఇలాంటి జీవితాన్ని అనుమతించాడని నేను బాధపడాల్సిన పనిలేదు ఈ దినం. ప్రభు ఏది చేసినా అది మేలుకరమైనదే కానీ మన జీవితాల్లో అది హానికరమైనది కాదు. హల్లెలూయా. మేలు చేసే దేవుడు నా జీవితంలో మేలు చేయబోతున్నాడు. నిన్ను నన్ను విడిపించబోతున్నాడు, నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. మన జీవితంలో యోసేపుని హెచ్చించిన దేవుడు, యోసేపు జీవితంలో మేలైన కార్యాన్ని జరిగించిన దేవుడు, మేలు కొరకే సమస్తాన్ని సమకూర్చి కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని నిందలు వచ్చాయి, కొన్ని పోరాటాలు వచ్చాయి, కొన్ని అవమానాలు వచ్చాయి. కానీ చివరికి యోసేపు జీవితంలో అది మేలు కొరకే. ఈరోజు నీవు అనుభవిస్తున్న వ్యాధులు, నువ్వు అనుభవిస్తున్న రోగాలు, నీవు అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితులు అవి నీ మేలు కొరకే. దేవుని వాక్య సెలవిస్తుంది, శోధింపబడిన మీదట సువర్ణముగా మారేదవని. శోధనలు కొన్ని దినాలే, ప్రతికూలతలు కొన్ని దినాలే, నిందలు కొన్ని దినాలే, నా జీవితంలో అవమానాలు కొన్ని దినాలే, శోధనలు కొన్ని దినాలే, సమస్యలు కొన్ని దినాలే, పోరాటాలు కొన్ని దినాలే.
కొన్ని దినముల తరువాత నీ నా జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితులు ప్రభు విడిపించబోతున్నాడు. యోసేపును దర్శించిన దేవుడు, యోసేపు జీవితంలో నూతన కార్యాలు జరిగించిన దేవుడు, యోసేపును లేవనెత్తిన దేవుడు, యోసేపును బలపరిచిన దేవుడు, ఆయన నిన్ను నన్ను బలపరచటానికి, నీకు నాకు మేలు చేయటానికి, నీ నా జీవితాన్ని లేవనెత్తటానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడంటే, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట, తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. దేవుడు మళ్ళీ పోషిస్తున్నాడు. ఎలాగంట? తుదకు నీకు మేలు చేయవలనని. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఆటంకకరంగా ఉండొచ్చు, ప్రస్తుత పరిస్థితులు నిందలు ఉండొచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో అవమానాలు ఉండొచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో మనము అనేక వ్యాధులు, బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఉండొచ్చు నేటి దినంలో. కానీ తుదకు నీకు మేలు చేయవలనని, మన జీవితంలో తుదకు దేవుడు మహాభివృద్ధి ఇవ్వడమే కాదు, ప్రారంభంలో కొంచెముగా ఉన్నను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువని బైబిల్ చెప్తా ఉంది. అలాగే తుదకు నీకు మేలు చేసే దేవుడు. ఇప్పుడున్న పరిస్థితి వైపు చూడద్దు, ఇప్పుడున్న ప్రతికూలతల వైపు చూడద్దు. తుదకు అది నీ జీవితంలో మేలుకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రభు ఏది చేసినా అది మేలే. సమస్తమును సమకూడి మేలుకరంగా జరిగించే దేవుడు నీ నా జీవితంలో తుదకు ఆయన నీకు నాకు మేలు చేయబోతున్నాడు. ఎలాగంట? నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాడు. మన దేవుడు అరణ్యములో వారిని పోషించాడండి. వారికి వచ్చాయి శోధనలు, వారికి వచ్చాయి అణచివేతలు వచ్చాయి. కానీ ప్రభు వారిని పోషించాడు. తుదకు వారిని మహాభివృద్ధిగా, తుదకు వారి జీవితంలో ఈ రోజు నీ నా జీవితంలో ప్రస్తుతం అణచివేయబడుతున్నామేమో, ప్రస్తుతం శోధనలు అనుభవిస్తున్నామేమో, ప్రస్తుతం అనేక పోరాటాలు నీ నా జీవితంలో ఉన్నాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీ నా జీవితంలో తుదకు ఆయన మనకు మేలు చేయబోతున్నాడు. ప్రభు మన జీవితంలో మేలైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. మేలు చేత ప్రభు మనల్ని తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు మేలు మనం చూడలేకపోయామేమో, ఇంతవరకు మన జీవితంలో మేలు లేవేమో, కష్టాల్లో ఉన్నామేమో. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన కష్టంలో మనకు మేలు చేసే దేవుడు, మన అణచివేతలో మనకు మేలు చేసే దేవుడు, మన పోరాటంలో మనకు మేలు చేసే దేవుడు ఈరోజు నీ నా జీవితంలో ఆయన మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ విషయంలో మనం అనాలోచనగా ఉన్నా, ఏ విషయంలో మనం దేవుని దృష్టికి అయోగ్యులుగా ఉన్నా, 119వ కీర్తన 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయని కీర్తనకారుడు అంటున్న మాట అండి. శ్రమ పొంది ఉండుట అతనికి మేలైంది. ఈరోజు శ్రమల ద్వారా మేలు. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ పోరాటాలని దుఃఖపడుతూ వేదన చెందుతూ కన్నీరు కారుస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. కీర్తనకారుడు సెలవిస్తున్న మాట. అతని జీవితంలో అతడు శ్రమ పొందడాన్ని బట్టి అతని జీవితంలో మేలంట. ఈరోజు నీవు నేను పొందుతున్న శ్రమలను బట్టి ప్రభు మనకు మేలు చేయబోతున్నాడు. మన కష్ట పరిస్థితుల్లో ప్రభు మనకు మేలు చేయబోతున్నాడు. మన పోరాటంలో ప్రభు మనకు మేలు చేయబోతున్నాడు. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయనని ఆ యొక్క కీర్తనకారుడు చెప్పినట్లు, నీ నా జీవితంలో ఈరోజు శ్రమలు పొందుతున్న నీ నా జీవితంలో, శ్రమలు అనుభవిస్తున్న నీ నా జీవితంలో ప్రభువు మనకు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు శ్రమలున్నాయే అని కృంగిపోవాకు. శ్రమల్లో ఉన్నామే, నా కుటుంబం రోగాలతో ఉంది, నా కుటుంబం వ్యాధులతో ఉంది, నా కుటుంబం బాధల్లో ఉంది, నా కుటుంబం అప్పుల బాధల్లో ఉంది, నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉంది అని బాధపడద్దు. మన శ్రమల్లో మనకు మేలును దయచేసే దేవుడు మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడు. ఈరోజు మన శ్రమలు మన శ్రమలు మనకంటే ఎక్కువగా ఉండొచ్చు, మన శ్రమలు మనకు ఎక్కువగా అనిపించవచ్చు, కానీ వాటి నుండి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన శ్రమల నుండి విడిపించే దేవుడు, మనల్ని తప్పించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ నా జీవితంలో ప్రభు మనకి కృప చూపబోతున్నాడు. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రభు నీ నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా.
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమల్లో అతిశయపడాలి. అపోస్తలుడైన పౌలు అనేక పర్యాలు అంటున్నాడండి. అతని జీవితంలో అతని అతిశయం ఏంటంటే, అతడు అతిశయిస్తున్న, గర్వపడుతున్న పని ఏంటంటే శ్రమల్లో అతిశయించువాడిగా ఉన్నాడు. అతనికి వచ్చిన కష్టాలు అతిశయించువాడిగా ఉన్నాడు. అతనికి వచ్చిన చెరసాల అనుభవములో అతిశయించే, గర్వపడే ఆ జీవితాన్ని అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో శ్రమల యందు అతిశయపడే వారంగా ఉన్నాము. శ్రమలు వస్తే ఏడుపు, శ్రమల్లో ఏడుస్తూ ఉంటాం, శ్రమల్లో దుఃఖపడుతూ ఉంటాం, శ్రమల్లో దేవుని సనుగుతూ ఉంటాం, శ్రమల్లో దేవుని గొణుగుతూ ఉంటాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రభు కానాను చేర్చే సమయంలో అరణ్య మార్గంలో అనేక మేలులు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చేర్చిన ఒక్కొక్క శ్రమ వెంబడి ఒక్కొక్క శ్రమ వారి జీవితంలో వస్తున్నప్పుడల్లా ప్రభువును సనిగారండి, ప్రభువును గొణిగారండి. ఎందుకు మాకి శ్రమలు, ఎందుకు మాకి కష్టాలు, ఎందుకు మాకి పోరాటాలు? శ్రమల వైపు చూసి దేవుని సనిగారు, శ్రమ వైపు చూసి దేవుని గొనిగారు. మోషేను సదిగారు, మోషే మీద కోపడ్డారు, దేవుని మీద కోపడ్డారు. వారి శ్రమలో వారు దేవుని మీద ఆధారపడాల, శ్రమను బట్టి అతిశయపడాల. పోరాటాలు వచ్చాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, చుట్టూ కొండలున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో వారు దేవుని మీద ఆధారపడ్డంలా, శ్రమలో అతిశయపడ్డంలా సనుగుతున్నారు దేవుని మీద. ఈ రోజు నీ నా ఆధ్యాత్మిక జీవితంలో కూడా, నీ నా కుటుంబ పరిస్థితుల్లో కూడా మనము కూడా దేవుని సనిగే వారంగా ఉన్నామేమో, మనం కూడా దేవుని గొనిగే వారంగా ఉన్నామేమో, మనం కూడా దేవుని అపార్థం చేసుకునే వారంగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల యందు అతిశయపడదామండి. ఎందుకో తెలుసా? శ్రమ మనకు ఓర్పును ముట్టిస్తుందండి. శ్రమల్లో మనం నిలబడితే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ శ్రమ నీకు ఓర్పునిస్తుంది. ఓర్పు కలిగి ఉంటాం శ్రమలో. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్షనిస్తుంది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష. ఓర్పు, ఈ దీంట్లో ఇంకా నేను ముందుకెళ్ళాలి, ఈ గమ్యస్థానానికి నేను చేరుకుంటా, ప్రభు నన్ను నడిపిస్తాడని ఒక ఓర్పును, ఒక పరీక్ష మనకు పుట్టిస్తుంది. పరీక్ష ఏం చేస్తుందంటే మనకు ఒక నిరీక్షణ ఇస్తుంది. హల్లెలూయా. ఒక పరీక్ష, ఈ పరీక్షలో నేను నిలవబడితే దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇస్తాడని ఒక నిరీక్షను, పరీక్ష మనకు దయచేస్తుంది. ఈ రోజు శ్రమల యందు అతిశయపడే వారంగా మనం ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. క్రీస్తు విషయమైన నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ ఎన్నడూ మనల్ని సిగ్గుపరచదు. దేవుని మీద కలిగి ఉన్న నమ్మకత్వం, దేవుని మీద కలిగి ఉన్న నమ్మక ఎన్నడూ మనల్ని సిగ్గుపరచదు. ప్రియ సహోదరి సహోదరుడు, అయ్యా యోబు భక్తుడిని మనం చూస్తే, యోబు దేవుని మీద నమ్మిక ఉంచాడండి. నమ్మకస్తుడిగా యోబు దేవుని జీవించాడు, దేవుని నమ్మాడు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం, అన్ని కోల్పోయిన సైతం, అందరు అసహించుకొని, భార్య సైతం దేవుని దూషించి చచ్చిపో అన్న కూడా, అటువంటి ప్రతికూల పరిస్థితులు యోబు జీవితంలో తలెత్తిన యోబు ఎక్కడ యథార్థతను విడవకుండా, యోబు ఎక్కడ తన భక్తి మార్గాన్ని విడవకుండా, యోబు తన దేవుణ్ణి ప్రార్థించే విషయంలో నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి యోబు సిగ్గుపరచబడలా. కోల్పోయిన దానికి రెండింతల అభిషేకాన్ని, కృపను దేవుడి నుండి యోబు పొందుకున్నాడు. ఈరోజు నీ నా జీవితంలో దేవునిపై నీవు నేను కలిగి ఉన్న నమ్మకత్వం మనల్ని సిగ్గుపరచదు. ఈరోజు మనుషులపై మనం ఆధారపడితే సిగ్గుపరచబడుతున్నామేమో, మనుషులపై ఆధారపడడాన్ని బట్టి అవమానాన్ని పొందుతున్నామేమో. కానీ దేవుని మీద నమ్మకత్వాన్ని నీవు నేను కలిగి ఉంటే మనం ఎన్నడూ సిగ్గుపరచబడం. మన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో, యోబు భక్తుడి జీవితంలో, యోబు దేవుడు అంటాడు, దేవుడు మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే యోబును మరింత రెండింతలుగా ప్రభు ఆశీర్వదించాడు. యోబు ఎలాగ దేవుడు నమ్మాడంటే, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామమునకి స్తుతి కలుగును గాక అని యోబు పలికాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో ప్రతికూల పరిస్థితులు, నీ నా జీవితంలో ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రభు విడిపించగలడు, ప్రభు తప్పించగలడు, ప్రభు లేవనెత్తగలడు. ప్రభు మన జీవితంలో ఆశీర్వాద కార్యాలు, మేలు కలిగిన కార్యాలు మన దేవుడు జరిగించగలడు. రెండింతల ఆశీర్వాదం యోబుకు రావడానికి యోబు దేవుని నమ్మాడు. ఈరోజు నీవు నేను ప్రభుని నమ్ముతున్నామా? ప్రభుని నమ్మే జీవితం మనం కలిగి ఉన్నామా? ఎక్కడో ప్రభుని నమ్మే విషయంలో అనాలోచనగా ఉన్నాము. మనుషులను నమ్ముతున్నాం,
మనుషులను ప్రేమిస్తున్నాం, గుడ్డిగా మనుషులు నమ్ముతున్నాం, కానీ ప్రభువును నమ్మే జీవితం నా జీవితంలో ఎక్కడో మనం వెనుకబడిన వారంగా ఉన్నాం. అయితే ఆయన నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరని, దేవుని నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. నిశ్చయముగా నీకు నాకు నా కుటుంబానికి ప్రభు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు మేలు చేసే దేవుడు. మేలైన కార్యాలు నా జీవితంలో ప్రభు చేయగలడు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, దేని కాలమునందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. నా జీవితంలో ప్రభు మేలు చేయటానికి, నా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఉన్న వాటిని లేని వాటిని ఉన్న వాటిగా చేయటానికి ఆయన కంటూ ఒక కాలాన్ని ప్రభు నియమించాడు. దేని కాలమందు అది జరగడానికి ప్రభు నియమించాడు. ఆ కాలంలో ప్రభు నీకు నాకు మేలు చేయబోతున్నాడు. ఆ కాలంలో ప్రభు నిన్ను నన్ను హెచ్చింపబోతున్నాడు. ఆ కాలంలో ప్రభు నా జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆ కాలంలో ప్రభు మన జీవితాన్ని ఆశీర్వాద పదములో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన శాశ్వత జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటే అది చాలదు. దేవుని కార్యాలు తెలుసుకోవటానికి మన ఆలోచన చాలదంట. మన హృదయమందు జ్ఞానం ఉంది. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, కానీ దేవుని ఆలోచనలను, దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకునే జ్ఞానం లేదు. ఆ జ్ఞానం చాలదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం చేత నీవు నేను నింపబడాలి. ఆత్మ సంబంధమైన అభిషేకంతో నీవు నేను నింపబడాలి. ఆత్మ జ్ఞానాలు, ఆత్మ చెవులు తెరవబడాలి. ఆత్మ నేత్రములు తెరవబడినప్పుడే దేవుని కార్యాలు గ్రహించగలం, దేవుని సంగతులు గ్రహించగలం, దేవుడు మన జీవితంలో చేయబోతున్న కార్యాలు గుర్తించగలం. ఈరోజు ప్రభు చేసే కార్యాలు గుర్తించలేకపోతున్నాం. కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకుము. ఈరోజు మరచిపోతున్నాం. గుర్తించలేని అనుభవం. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేళ్లు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు, దేవుడు చేసిన అనేకమైన ఉన్నతమైన కార్యాలు ఈరోజు గుర్తించలేని స్థితి మన జీవితంలో. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్నాడు. మన దేని కాలమందు అది చక్కగా ప్రభు అమర్చబోతున్నాడు. దేని కాలమందు దాన్ని ప్రభు సమకూర్చబోతున్నాడు. దేని కాలంలో దాన్ని ప్రభు బాగు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితాన్ని బాగు చేసే దేవుడు, నీకు నాకు విడుదలనిచ్చే దేవుడు, నిన్ను నన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను నన్ను బలపరిచే దేవుడు, మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడే నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న నా జీవితంలో మన దేవుడు మనకు మేలు చేసే దేవుడు మాత్రమే కాదు, ఏ సమయంలో ఆయన మనకు మేలు చేస్తాడంటే మనకంటూ సరైన సమయాన్ని ప్రభు మేలు కొరకు ఉంచాడు. ప్రభు మేలు మనం పొందుకోవాలంటే ఒక సమయం ఉంది. ఈ క్షణమే మనం ప్రార్థించిన వెంటనే మేలు జరిగిపోవాలి, మనం ప్రార్థించిన వెంటనే విడుదల రావాలి, మనం ప్రార్థించిన వెంటనే దయ్యం పోవాలి, ప్రార్థించిన వెంటనే అద్భుతం చూడాలంటే కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దానికి ప్రభు సమయాన్ని సిద్ధపరిచాడు. దేని కాలమందు అది జరగటానికి. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ప్రభు సిద్ధపరిచిన కార్యాలు ప్రభు దాని కాలంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. హబక్కుకు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరు. నా జీవితంలో ప్రభు చేసే మేలు అది తప్పక జరగబోతున్నది. ఆ మేలు మనం తప్పక పొందుకోబోతున్నాం. ఆ మేలు చేత తప్పక మనం నింపబడబోతున్నాం. ఈ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చే మేలు అది నిర్ణయ కాలంలో అది జరగబోతుంది. అది సమాప్తమగుటకి ఆతురపడుతా ఉంది, తొందరపడుతుంది. ప్రభు కార్యం, ప్రభు మేలు నీవు నేను పొందుకోవాలని అది తొందరపడతా ఉంది. దేవుని ఆత్మవరాలు పొందుకోవడానికి కూడా మనకు అంత తొందర లేదండి. దేవుని మేలు పొందుకోవాలనే తొందర ఈరోజు మన జీవితంలో లేదేమో, కానీ దేవుడైతే ఆయన నిశ్చయించిన దర్శనము నా జీవితంలో నెరవేర్చబడటానికి అది ఆతురపడుతా ఉంది, అది తొందరపడతా ఉంది. నిన్ను నన్ను హెచ్చించటానికి, నిన్ను నన్ను లేవనెత్తటానికి, నిన్ను నన్ను బలపరచటానికి, నా జీవితంలో నూతన కార్యాలు జరిగించటానికి ప్రభు తలపెట్టిన కార్యం అది ఆతురపడుతుందని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా.
ఆ దర్శనము విషయం నిర్ణయ కాలంలో జరుగును. ఈరోజు ఏ దర్శనం ప్రభు నుండి పొందుకున్నాము, ఏ దర్శనము ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడాడు, ఏ దర్శనము ద్వారా ప్రభు మాటను మనం పొందుకున్నాము, ఆ దర్శనము దాని నిర్ణయ కాలంలో నెరవేర్చబడబోతా ఉంది. దేవుడు వాగ్దానం చేశాడే, దేవుడు మాట్లాడాడే, కానీ ఏ మేలు జరగలేదే. దేవుడు అనేక విషయాల్లో వాక్యం ద్వారా మాట్లాడాడే, కళ ద్వారా మాట్లాడాడే, దర్శనం ద్వారా మాట్లాడాడే, కానీ నెరవేర్చబడలేదు, అది జరగలేదని ఈరోజు నిరుత్సాహంలో ఉన్నామేమో. దేవుడు కాదు నాతో మాట్లాడింది, నా ఊహని ఈరోజు మరలా వేరొక ఆలోచన కలిగి ఉన్నామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడ, ఆ దర్శనం విషయం నిర్ణయ కాలంలో అది జరగబోతుంది. అది సమాప్తం కావటానికి ఆతుర పడుతా ఉంది. ప్రభు దాన్ని నా జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, ఒక సమయం నా జీవితంలో ప్రభు మేలు చేయడానికి ఒక సమయం, ప్రభు ఆశీర్వదించడానికి ఒక సమయం, ప్రభు లేవనెత్తడానికి ఒక సమయం, ఆయన చేసిన దర్శనం, ఆయన ఇచ్చిన దర్శనం నా జీవితంలో నెరవేర్చబడటానికి అదొక సమయాన్ని, ఒక దర్శనాన్ని ప్రభు ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు ఆలస్యం వెనుక ప్రభు ఒక మంచి కార్యాన్ని దాచి ఉంచాడు. ఈరోజు ఆలస్యం అవుతుంది, వివాహం ఆలస్యం అవుతుందేమో, అప్పులు తీర్చబడ్డం ఆలస్యం అవుతుందేమో, ఉద్యోగం ఆలస్యం అవుతుందేమో, గర్భఫలం ఆలస్యం అవుతుందేమో, అనారోగ్యం పోవడం ఆలస్యం అవుతుందేమో. ఈరోజు ఆలస్యం వెనుక ప్రభు ఒక మేలైన కార్యాన్ని నా జీవితంలో దాచిపెట్టాడు. దాన్ని పొందుకునే ఆ కృపను ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లును వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చు వాని చూచి వ్యసన పడకు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. ప్రభు దగ్గర మౌనంగా ఉండి కనిపెట్టుకుంటే ఆయన ఇస్తాడండి. ఆయన మేలు చేసే దేవుడు. మనం చేయవలసిందంట ఆయన ఎదుట కనిపెట్టుకోవాలి మౌనంగా ఉండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకుంటాం మన టోకెన్ నెంబర్ వచ్చేంత వరకు. బ్యాంకుకి వెళ్తే మన డబ్బులే, మనమే డబ్బు కట్టి ఉంటాం బ్యాంకుకి, బ్యాంకులో దాచుకుంటాం. కానీ ఆ డబ్బును తీసుకోవడానికి ఎంతో ప్రాసెస్ ఉంది. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, విత్డ్రావల్ ఫామ్ ఫిలప్ చేయాలి, ఆ యొక్క ఆఫీసర్ కి ఇవ్వాలి. ఆ ఆఫీసర్ దాన్ని మన సిగ్నేచర్ ని, మన డీటెయిల్స్ అన్ని చూడాలి. ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ ఆఫీసర్ సైన్ చేయాలి. ఆ ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్, ఇంకొకరి దగ్గరికి, అంత మందిదే. నా డబ్బు రావడానికే ఈ ప్రయాస మనదే. మనం దాచుకున్న డబ్బు తీసుకోనికే కొన్ని కొంచెం ప్రయాస పడాలా, సిగ్నేచర్ సరిగ్గా చేయాలా, వాళ్ళు చెప్పిన అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవాలా, వారు చెప్పినట్లుగా దానికి ఏ అప్లికేషన్ ఫామ్ పెట్టాలో మన ప్రూఫ్స్ పెట్టాలా, అన్ని పెట్టాలి మన డబ్బు మనం తీసుకోవటానికి. ఈ సహోదరి సహోదరుడా, ఎలాగూ మౌనంగా ఉండి వారు చెప్పినట్టు చేసి వారి దగ్గరికి పోయి వాళ్ళు డబ్బు ఇచ్చేంత వరకు వాళ్ళ దగ్గర మౌనంగా ఎట్లుంటామో కనిపెట్టుకుంటామో, బ్యాంకుకి వెళ్తే ఎట్లా కనిపెట్టుకుంటామో, ఈరోజు నా జీవితంలో ప్రభు మేలు చేసేంత వరకు, ప్రభు మనల్ని విడిపించేంత వరకు, ప్రభు మన జీవితంలో అద్భుతాన్ని చేసేంత వరకు, ప్రభు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసేంత వరకు, ప్రభు మనల్ని హెచ్చించేంత వరకు ఆయన ఎదుట మౌనముగా ఆయనకు కనిపెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవాలండి. పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఆ బయట నిలబడాల్సిందే, కూర్చొని కూడా ఉండదు. నిలబడతాం, ఆయన పోలీస్ ఆఫీసర్ పిలిచేంత వరకు కనిపెట్టుకుంటాం. రాజకీయ నాయకుల కొరకు కనిపెట్టుకుంటాం, అధికారుల కొరకు కనిపెట్టుకుంటాం. కానీ ప్రభు సన్నిధిలో కనిపెట్టుకునే జీవితం నా జీవితంలో ఉందా ప్రియ సహోదరి సహోదరుడా? యెహోవా కొరకు కనిపెట్టుకొని మనం జీవిస్తే, యెహోవా కొరకు ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందబోతున్నారు. ఈరోజు ఎదురు చూపు లేదండి, వెంటనే జరిగిపోవాలా, వెంటనే ఒక్క రాత్రిలోనే జరిగిపోవాలి. ఒక రాత్రి నేను సీఎం అయిపోవాలా, ఒక రాత్రి పిఎం అయిపోవాలి, ఒక రాత్రిలోనే హెచ్చింపబడాలా, ఒక రాత్రిలోనే నా జీవితం టర్న్ కావాలని ఈరోజు దురాశ జీవిస్తా ఉన్నాం. దురాశలో ఒకసారట ఒక రాజుగారు ఒక ఘోరమైన తపస్సు చేస్తా ఉంటే, ఒక కథ అండి ఇది. ఒక ఘోరమైన తపస్సు చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమే ఆ రాజుతో అన్నాడంటారా, నీ తపస్సుకు మెచ్చా. స్టోరీ ఇది, చిన్న పిల్లల కథలు. నీకు నీ 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 యొక్క నువ్వెంత ఘోర తపస్సు చేస్తావు, నీకేం కావాలో కోరుకో అంటే ఆ రాజు అడిగాడంట. దురాశతో ఏమని అడిగాడు, అయ్యా దేవుడా, నాకు ఒక వరాన్ని ఏంటంటే ఆ వరము, నేను ఏది ముట్టుకుంటే అది బంగారు అయిపోవాలి, ఏ వస్తువు ముట్టుకున్నా అది బంగారు అయిపోవాలి, ఆ వరాన్ని నాకు ఇవ్వంటే దేవుడు నవ్వుకొని, సరే
భక్తుడా, నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను ఏ వరమైనా ఇస్తా అని చెప్పాను కాబట్టి సరే తీసుకో, నువ్వు ఏ వస్తువు ముట్టుకున్నా అది బంగారు అయిపోతుందని ఆ దేవుడు ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా రాజుకు ఒక ఆలోచన వచ్చింది, చూద్దాం దేవుడు నాకు వరం ఇచ్చాడు అన్నాడు కదా, ఇచ్చాడో లేదో చూద్దామని వెళ్ళి తన రాజ్యాన్ని పోయి ముట్టుకున్నాడంట. రాజ్యం అంతా బంగారు అయిపోయింది. తన నగరును ముట్టుకున్నాడు బంగారు. తనకు ఇష్టమైన వస్తువులన్నీ ముట్టుకుంటూ వెళ్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ముట్టుకుంటూ ముట్టుకుంటూ వెళ్తుంటే అన్ని బంగారు అయిపోతున్నాయి. తిరిగి 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 మొత్తం తనకు కావలసిన పాత్రలు, తనకు కావలసిన వస్తువులు, తనకు కావలసినవన్నీ ముట్టుకుంటూ అన్ని బంగారుగా మార్చుకున్నాడు. ఆ రాజుకు అలసట చెందిపోయాడు. రాజుకు ఆకలిస్తా ఉంది. తన పనివారికి చిటికేసి చెప్పాడు, రే పంచపక్ష పరిమాణాలు తీసుకొని రండి, నాకు ఆకలి అవుతా ఉంది, తిరిగి తిరిగి అన్నిటిని ముట్టి 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 తాకి తాకి బంగారుగా మార్చి మార్చి అలసిపోయా, నాకు ఆహారం తీసుకురండి అని ఆహారాన్ని తెమ్మని వాళ్ళకి ఆజ్ఞాపిస్తే ఆహారాన్ని మొత్తం ఆ డైనింగ్ టేబుల్ అంతా మంచి ఆహారాన్ని సిద్ధపరిచారు. రాజు ఆశగా తీసుకొని తిన్నామని రాజు తీసుకోగానే అతడు ముట్టిన వెంటనే ఆహారం కూడా బంగారం అయిపోయింది. ఆ పలహారాలు బంగారం అయిపోయాయి. రాజు ఏది ముట్టిన బంగారమే. తను తినడానికి కూడా లేదు, ఇప్పుడు ఆకలితో అల్లాడిపోతున్నాడు, తిందామని ఏది ముట్టినా బంగారం అయిపోతా ఉంది. అటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి. అలాగే దిగులు చెందుతూ సరే తినకుండా తినుకోపా, ఇంకా కొన్ని ముట్టుదాం, ఇంకా బంగారుగా మార్చుకుందని ప్రయాసపడి తిరుగుతున్నాడు. ఆకలిస్తున్న ఆ కుమార్తె, అతని రాజు యొక్క కుమార్తె బయట నుండి ఆడుకుంటూ వచ్చి నాన్నా అని రాజు దగ్గరికి వస్తానే ఆప్యాయంగా తన బిడ్డను ఎత్తుకున్నాడండి. పిల్లలు మన దగ్గరికి వస్తా ఉంటే ఎంతో ఇష్టంగా ఎత్తుకుంటాం. అట్లాగే రాజు కూడా తన బిడ్డను ఎత్తుకోగానే ఒక్కసారిగా బిడ్డ కూడా బంగారుగా మారిపోయింది. సహోదరి సహోదరుడా, ఆ జీవితంలో రాజు పశ్చాత్తాపడేందుకు, ఎందుకు? నా దురాశ నాకు దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. ఆహారం తినలేని పరిస్థితి ఏమోలే అనుకుంటే చివరికి నా బిడ్డ కూడా బంగారుగా మారిపోయింది. మరలా దేవుని పిలిచాడంట, దేవుడా నాకు ఈ వరం వద్దనే వద్దు, నేను దురాశతో కోరుకున్నా, దురాశతో ఈ వరాన్ని అడిగా, కానీ ఇప్పుడైతే ఈ వరం నాకు వద్దనే వద్దు, ఈ వరం నాకు వద్దయ్యా, నాలో దురాశను బట్టి అడిగా. ఈరోజు నా జీవితంలో దురాశ దుఃఖానికి చేటని ఒక సామెత ఉందని దురాశతో జీవిస్తున్నామేమో, దేవుని మీద కనిపెట్టుకునే జీవితం లేదేమో, యెహోవా కొరకు ఎదురు చూచే జీవితం మన జీవితంలో లేదేమో. కానీ మనం దేవుని కొరకు ఎదురు పెట్టుకుంటే, దేవుని సన్నిధిలో ఎదురు చూస్తే, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాడి చూచి వ్యసన పడకుము. ఒక వ్యక్తి హెచ్చింపబడుతున్నాడే నేను తక్కువగా ఉన్నానని వ్యసన పడద్దంట. ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు, నాకంటే వెనుకలు నమ్ముకున్నాడు, నాకంటే వెనుకల రక్షణ పొందినాడు, ఆ వ్యక్తి హెచ్చింపబడ్డాడే, ఆ వ్యక్తి దీవించబడుతున్నాడే, ఆ వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడే, ఆ వ్యక్తి జీవితంలో ప్రభు మేలు చేస్తున్నాడే. ఈరోజు నా జీవితంలో ఎందుకు మేలు చేయడంలని ఒకరిని చూచి, మన ఎదుటి వారిని చూచి మనం వ్యసన పడొద్దంట. మన దేవుడు మనల్ని హెచ్చించే సమయం ఉంది, అంతవరకు నీవు నేను కనిపెట్టుకోవాలా. నీవు నేను కనిపెట్టేది ప్రభు చూడబోతున్నాడు. మన ఓర్పును చూడబోతున్నాడు, మన సహనాన్ని చూడబోతున్నాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందంట. ఈరోజు మన ఓర్పు, మన నిరీక్షణ, మన శ్రమను ప్రభు చూచి మన జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? దేవుని సన్నిధిలో వేడుకుంటున్నామా? కనిపెట్టుకునే జీవితం మనలో ఉందా? కొన్నిసార్లు ఆలస్యం కావచ్చండి, కొన్నిసార్లు ప్రభు కార్యాలు ఆలస్యం కావచ్చండి. లాజరు చాలా దినాలు మనం దాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. లాజరు చనిపోయే పరిస్థితి వచ్చేసింది. లాజరు రోగి అయి ఉన్నాడు. అతని అక్కలైన మార్తా మరియా యేసు ప్రభు వారికి వర్తమానం పంపారు. యేసు ప్రభు ఇంకొక గ్రామంలో దూరంగా ఆయన సువార్త ప్రకటిస్తూ, ఆయన సంచరిస్తూ అనేకులను బాగు చేస్తూ తిరుగుతా ఉంటే ఈ మార్తా మరియా యేసు ప్రభుకు వర్తమానం పంపారు. ఏమని? అయ్యా, లాజరు రోగిగా ఉన్నాడు, లాజరు చావు బ్రతుకులో ఉన్నాడు, నీవు వచ్చి లాజరును బ్రతికించాలయ్యా అని లాజరు విషయమై దేవుని వేడుకోవడానికి ఒక వర్తమానాన్ని పంపారు. కానీ యేసు ప్రభు రావడానికి కొన్ని దినాలు ఆలస్యమైందండి. ఆయన ఉన్న చోటని మరికొన్ని దినాలు ఆయన ఉండవలసి వచ్చింది. ఆయన అక్కడే ఆగిపోయాడు. యేసు ప్రభు వారు మార్గానంగా బయలుదేరి లాజరు వాళ్ళ ఊరికి వస్తున్న సమయంలో మన సహోదరుడైన లాజరు నిద్రిస్తా ఉన్నాడు, మనం అతన్ని మేలుకొల్పడానికి వెళ్తున్నామని ప్రభు శిష్యులతో మాట్లాడారు. యేసు ప్రభు 4 దినాలు ఆలస్యం చేయగానే లాజరు చనిపోయాడు.
అతన్ని తీసుకుపోయి సమాధిలో పెట్టేశారు. 4 రోజులు అవుతుంది. మార్తా మరియా బంధువులంతా దుఃఖపడుతున్నారు. యేసయ్య మన దగ్గర ఉండింటే మన తమ్ముడు బ్రతికేవాడు కదా, యేసయ్య మన దగ్గర ఉండింటే మన తమ్ముడిని బ్రతికించేవాడు కదా, యేసు ప్రభు రాలేకపోయాడే, ఆయనకు వర్తమానం పంపామే, ఆయన పిలిచామే, ఆయన ఎందుకు రాలేకపోయాడు, ఎందుకు ఆగిపోయాడని ఒకరొకరు చూచుకుంటూ ఏడుస్తా ఉంటే యేసు ప్రభు వస్తున్నాడని తెలియగానే మార్తా మరియా పరిగెత్తుకుంటూ పోయి ఆయన ఎదుర్కొంటున్నారండి. మార్తా మరియా యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నాడండి, అయ్యా నువ్వు ఇక్కడ ఉండింటే లాజరు చనిపోయి ఉండేవాడు కాదు, నువ్వు ఇక్కడ ఉండింటే లాజరు బ్రతికి ఉండేవాడు, నువ్వు ఇక్కడ లేవు, లాజరు చనిపోయాడంటే యేసు ప్రభు అంటాడు, మార్తా ఇప్పుడైనా నువ్వు లాజరు నిద్రపోతున్నాను నేను అతను లేపుతానంటే మార్తా అంటుంది, అయ్యా నువ్వు అంత్య దినమున లేపుతావని నాకు తెలుసు అంటే దేవుడు అన్నాడు, మార్తా మార్తా నీవు నమ్మిన యెడల నా మహిమను చూస్తావు. కొంత సమయం ఆలస్యమైంది ఆయన రావడానికి, కానీ వారి జీవితంలో అది మేలుకరంగానే మారింది కదా. లాజరు చనిపోయిన సమాధిలో పెట్టబడిన చివరికి అది మేలే అయింది. ఎందుకో తెలుసా, యేసు ప్రభు మరలా వచ్చి లాజరును బయటికి తీసుకొని వచ్చాడు. లాజరు బయటికి రమ్మనగాని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ప్రార్థించాడండి, తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీవు నన్ను పంపావని ఇక్కడున్న వారు తెలుసుకున్నట్లు లాజరును బ్రతికించమని యేసు కన్నీళ్లు విడిచాడండి. ఆత్మలో ఆయన రోధించాడండి. యేసు ప్రభువారు ప్రార్థించి లాజరు బయటికి రాగానే పేత వస్త్రములతో లాజరు బయటకు వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుల, లాజరును బ్రతికించే సమయం ఆలస్యమే, కొంత సమయం ఆలస్యమైనప్పటికీ లాజరుని ప్రభు బ్రతికించాడు. ఈ రోజు నీ నా జీవితంలో కొన్ని కార్యాలు ప్రభువు స్వస్థపరిచే కార్యాలు, ప్రభు విడిపించే కార్యాలు, ప్రభువు హెచ్చించే కార్యాలు ఆలస్యం కావచ్చు. మన ప్రక్కవారు మనకంటే ముందుగా బాగుపడతా ఉండొచ్చు, మన ప్రక్కవారు మనకంటే ముందుగా హెచ్చింపబడతా ఉండొచ్చు, మన ప్రక్కవారు ముందుగానే దీవించబడతా ఉండొచ్చు, మన ప్రక్కవారు ముందుగానే వారు ఆత్మీయ స్థితిలో పై స్థానంలో ఉండొచ్చు. కానీ వారిని చూచి వ్యసనపడాకు, యెహోవా మీద కనిపెట్టుకున్నాం, యెహోవా కొరకు ఎదురు చూద్దాం. మనల్ని కూడా ఒకానొక సమయంలో ప్రభు హెచ్చింపబోతున్నాడు, మనల్ని కూడా ఒకానొక సమయంలో ప్రభు విడిపించబోతున్నాడు, మనల్ని కూడా ఒకానొక సమయంలో ప్రభు స్వస్థపరచబోతున్నాడు, మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడండి. దేవుని ఉద్దేశం మన జీవితంలో అది ఎప్పటి మేలైనదే కానీ హానికరమైంది కాదు. ఆయన చేసేది ప్రతిదీ మేలే, ఏది చేసినా ప్రభు మేలే. ఆయన ఉద్దేశం మన జీవితంలో మేలు. రెండవదిగా మన కష్ట పరిస్థితుల్లో, మన పోరాటంలో, మన జీవితాల్లో ప్రభు శ్రమల్లో సైతం ప్రభు మనకు మేలు చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. శ్రమ ద్వారా ప్రభు మనకు మేలు, శ్రమల యందు అతిశయపడాలని, శ్రమ ద్వారా మనకు మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా కొన్నిసార్లు ప్రభు ఆలస్యమైన, మన జీవితంలో ప్రభు కార్యాలు ఆలస్యమైన, ప్రభు చేసే మేలులు ఆలస్యమైన మన దేవుడు మన జీవితాల్లో మేలు చేసేవాడిగా ఉన్నాడు. నాలుగవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయం, ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మన తలంపుల వంటి తలంపులు కలిగిన దేవుడు కాదండి ఆయన. మనుషులు లక్ష్య పెట్టు వాటిని లక్ష్య పెట్టే దేవుడు కాదండి ఆయన. సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించడానికి ఆ తైలపు కొమ్మును తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క యెషయి కుమారులను ఒక్కరి వెంట ఒకరు పిలుస్తా ఉంటే మొట్టమొదటిగా అతని పెద్ద కుమారుడు వస్తే ఏలియాబును చూసి ఇతడే యెహోవా ఏర్పరచుకున్నవాడు, అతని ఎత్తుని అతని రూపాన్ని చూసి దేవుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు ఎత్తును పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారేమో, కానీ నేను పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుని కాదు. వారి అందచందాలను, వారి డబ్బులను, వారి ఆస్తిపాస్తులను, వారి హోదాని, వారి ప్రత్యేకతను చూసే దేవుని కాదు నేను, వారి హృదయాన్ని చూసే దేవుడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ నా హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు, నీ నా హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. మన దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావండి. ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత హెచ్చుగా ఉన్నవి. మన ఎడల తలంపులు హెచ్చైన తలంపులు ఉన్నాయండి ఆయనకి. మనం అడిగేది చీపు, మనం కోరుకునేది చీపు, కానీ దేవుడు ఇవ్వాలనుకునేది ఎంతో ఉన్నతమైంది. ఆయన తలంపులు ఉన్నతమైనవి. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉందో మన దేవుడు మన పట్ల అంత ఎత్తైన తలంపులు కలిగి ఉన్నాడు, అంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. మనం అవి కోరం,
ఆయన తలంపులు కోరం, ఆయనకి ఇష్టమైనది ఇవ్వమని అడగం. మనం చీప్ 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 అడుగుతా ఉంటాం, పడిపోయినవి అడుగుతుంటాం, చిన్న చిన్నవి అడుగుతా ఉంటాం దేవుని. దేవుడు మనకు పెద్ద ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు అయ్యా నాకు చిన్నది చాలా, భిక్ష వేయ చాలు. దేవుడు 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటే నాకు 100 రూపాయలు చాలయ్యా అని 100 రూపాయల ఆశీర్వాదాన్ని అడిగే వారంగా ఉన్నాం. దేవుడు నీకు నాకు 1,00,000 రూపాయల విలువ కలిగిన ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వాలి. ఉదాహరణకి ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. అంత ఉన్నతంగా ఉన్నాయి ఆయన కార్యాలు. కానీ మనమే అడుగుతామంటే 1,00,000 రూపాయలు వద్దాయి, ఒక 100 రూపాయలు ఇయ్యే చాలు. భిక్షం అడుగుతున్నామండి ఆయన్ని. కాదండి, మన దేవుని తలంపులు మన ఎడల ఉన్నతంగా ఉన్నాయి. మనకు మేలు చేసే దేవుడు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, ఉన్నతమైన కార్యాలు మన ప్రణాళిక అండి. మన జీవితంలో ఆయన ప్రణాళిక ఎంతో ఉన్నతంగా ఉంది. మన జీవితంలో మన పట్ల కూడా మనకు అంత ప్రణాళిక లేదు. కానీ మన పట్ల మన దేవుని ప్రణాళిక ఎంతో ఉన్నతంగా ఉంది. ఆయన తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఆయన తలంపులు, ఆయన ఊహ, ఆయన ఆలోచనలు మన జీవితాల్లో ఎంతో హెచ్చుగా ఉన్నాయి. హల్లెలూయా. 37వ కీర్తన 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన 23వ వచనంలో ఒక మాట రాయబడుతా ఉంది. ఒకని నడత యెహోవా చేతని స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించుచున్నాడు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. మనల్ని స్థిరపరచువాడు ఆయనే, మనల్ని మార్చువాడు ఆయనే. మన నడతలను బాగుగా ఎరిగి ఉన్న దేవుడు, మన నడతలన్నీ చూచిన దేవుడు, తెలిసి ఉన్న దేవుడు, ఎరిగి ఉన్న దేవుడు. నిన్ను నన్ను సరిచేయలేడు ఆయన. మన నడత యెహోవా చేతనే మనల్ని స్థిరపరచువాడు ఆయనే, మనల్ని బలపరచువాడు ఆయనే, మనల్ని లేవనెత్తువాడు ఆయనే. మన జీవితంలో ఘనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయనే. ఈరోజు నా జీవితంలో మన నడతలన్నీ బాగుగా ఎరిగి ఉన్న దేవుడు అండి. నా నడతలు, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహలు ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో నా తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటున్న నా జీవితంలో మన నడతలు ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మన నడతలు స్థిరపరచు దేవుడుగా ఉన్నాడు. ఈరోజు అనాలోచనగా ఉన్నామేమో, అయోగ్యంగా ఉన్నామేమో, ఈరోజు ప్రభు దృష్టికి అనాలోచన కలిగి ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన నడతలన్నీ బావుగా ఎరిగి ఉన్న దేవుడు, మన నడతలను స్థిరపరచు దేవుడు, మన నడతలను ఎరిగి ఉన్న దేవుడు. ఈరోజు నా జీవితంలో ఆయన మన నడతలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. మనల్ని స్థిరపరచబోతున్నాడు, మనల్ని బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువే మనల్ని హెచ్చించువాడు, ప్రభువే లేవనెత్తువాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. మనం చెయ్యాలి. నేను నెక్స్ట్ 1 గంట తర్వాత ఈ పని చేయాలని మన హృదయంలో మనం యోచించుకుంటాం, ఆలోచన చేసుకుంటాం. కానీ యెహోవా మన నడతలన్నీ ఆయన స్థిరపరచబోతున్నాడు. మన నడత స్థిరపరచువాడు ఆయనే. ఒకని నడత యెహోవా స్థిరపరచబోతున్నాడు. మన స్థిరపరిచే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన నడతలను స్థిరపరిచే దేవుడు, మన హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు, హృదయ తలంపులు ఎరిగిన దేవుడు, హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఈరోజు నా హృదయంలో ఉన్న ఆలోచనలు, నా హృదయంలో ఉన్న తలంపులు, నా హృదయంలో ఉన్న ప్రతిది ప్రభు ఎరిగి ఉన్నాడు. మన నడతలన్నీ ఆయన తెలుసు. మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన నడతలన్నీ బాగుగా ఎరిగి ఉన్నాడు. ఈరోజు మన హృదయంలో యోచించుకునే విషయం, మన హృదయంలో తలంచుకునే విషయం ఆయన బాగుగా ఎరిగి ఉన్న దేవుడు అండి. హల్లెలూయా. మనం కొన్ని ఆలోచన చేస్తాం. మన కొన్ని మార్గాలు ఆలోచన చేస్తాం. పలానా టైంలో ఈ పని చేయాలి, పలానా టైంలో ఈ సమయంలో ఇది చేయాలి, ఈ సమయంలో ఇది తినాలి, ఈ సమయంలో ఈ పని చేయాలని కొన్ని ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కానీ మన నడతలన్నీ ఎరిగి ఉన్న దేవుడు ఈరోజు నా స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. మోషే, ఉదాహరణకి మోషే జీవితంలో మోషే ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమార్తె దగ్గర ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకోలేదండి. రాజ్యభోగాలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఎన్నుకోలా. రాజు స్థానంలో, హోదాలో, ఆ యొక్క రాజ్యములో ఫరో ఎదుట ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా బ్రతికినంత కాలం ప్రభు అతన్ని ఎన్నుకోలా. ప్రారంభ దినాల్లో మోషే దేవుని చిత్తానుసారంగా నడవాలని, 40 దినాల వయసు లోపలే దేవుని చిత్తాని కొరకు ఎన్నుకోవాలని, దేవుని మార్గంలో నిలవాలని మోషే ఆశపడ్డాడు. కానీ దేవుని తలంపులు వేరుగా ఉన్నాయి మోషే పట్ల. అతని తలంపులు ఒక విధంగా ఉంటే మోషేపై దేవుని తలంపులు వేరుగా ఉన్నాయి. రాజుగా ఐగుప్తులో ఆ యొక్క ఫరో కుమార్తెగా ఉన్నప్పుడు ప్రభు ఎన్నుకోలా. బానిసగా ఇత్రో యొక్క మందను కాస్తూ
ఆ యొక్క తన మామయ్యని ఈత్రో మందను కాస్తూ అతడు జీవిస్తున్న ఆ యొక్క అరణ్య రోదనలో, అరణ్యంలో గొర్రెలు కాసుకున్న సమయంలో మోషేను పిలిచిన సర్వశక్తిమంతుడు. ఈ రోజు నా జీవితంలో మన ప్రతికూలతలు ఆయనకు తెలుసు. మన పట్ల ఒక ప్రణాళిక ఉందండి మన దేవునికి. మన పట్ల ఒక చిత్తం ఉందండి మన దేవునికి. ఒక సమయం అంటూ ఉందండి మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు చేయటానికి, మన జీవితాన్ని ప్రభు హెచ్చించటానికి, మన జీవితాల్లో సమస్తము మేలుకరంగా ప్రభు జరిగించటానికి ఒక సమయం, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మోషే తాను అనుకున్నప్పుడు దేవుడు పిలిచాల మోషేని. మోషే సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాల. 40 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని పిలుస్తా ఉన్నాడు. మోషేని ఎన్నుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం విడిపించటానికి. ఈరోజు దేవుని ఉద్దేశాలు వేరు. ఈరోజు నా జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ప్రభు తలంపులు, ప్రభు ఆలోచనలు, ప్రభు యొక్క ఆయన తలంపులు వేరుగా ఉన్నాయి. మన తలంపుల వంటివి కావు ఆయన తలంపులు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన ఎడల ఆయన తలంపులు అంత హెచ్చైనవిగా ఉన్నాయండి. ఈరోజు నా జీవితంలో అట్టి హెచ్చైన తలంపులు, అట్టి ఉన్నతమైన తలంపులు ప్రభు కలిగి ఉన్నాడు. మోషే ప్రభు కలిగి ఉన్నాడండి. మోషే అరణ్యములో గొర్రెలు కాచుకుంటుంటే ఒక పొద అగ్ని చేత మండబడుతా ఉంది. పొద కాలిపోవడంలా ఆ తట్టు వెళ్ళి ఆ వింత చూద్దామని వెళ్ళాడు. దేవుడు పట్టుకున్నాడండి. మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీ పాదరక్షకులు విడుము, నీవు నిలిచి ఉన్న పరిశుద్ధ స్థలము, నీవు నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి నిన్ను విడిపించటాన్ని నేను నిన్ను ఎన్నుకోబోతున్నా. నేను నీకు తోడుగా ఉండబోతున్నా. నీ దేవుడైన యెహోవాను నేనే, నిన్ను నడిపించువాడను నేనే, నిన్ను స్థిరపరచువాడను నేనే, నీ నడతలన్నీ బావుగా ఎరిగి ఉన్నా, నిన్ను బలపరచువాడని నేనే అని యోబు పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడినట్లు ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ పునరుద్ధాన దినములో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా పట్ల ప్రభు కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక ఆలస్యమైన కొన్ని దినాల వేచి ఉన్న తుదకు అది నా జీవితంలో నెరవేర్చబడబోతా ఉంది. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబోతుంది. అది ఏ ఉద్దేశం అంటే అది మేలైన ఉద్దేశమే, మేలుకరమైనదే, కానీ అది హానికరమైనది ఏ మాత్రం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నువ్వు ధైర్యం తెచ్చుకో, బలపరచబడు. మేలైనది చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, మేలైన కార్యాలు జరిగించే దేవుడు. ఆయన ఉద్దేశాలన్నీ మేలుకరమైనవే, ఆయన ఆలోచనలన్నీ మేలుకరమైనవే, ఆయన తలంచిన ప్రతి కార్యం మేలుకరమైనదే. ఈరోజు నా జీవితంలో మోషేను, బలహీనుడే మోషే, నోటి మాంద్యం కలిగిన వాడండి. మోషే అంటాడు, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, నేను నత్తివాడిని, నేను మాట్లాడలేని వాడిని. మోషే అంటే దేవుడు అంటున్నాడు, మోషే నా బాహుబలం తక్కువ కాలా, నేను నీకు తోడుగా ఉండబోతున్నా, నీ నోటికి నేను తోడుగా ఉండబోతున్నా. అహరోను నేను నీకు తోడుగా ఉంచబోతున్నా. అహరోను నీ నోటికి తోడుగా ఉంటాడు. నువ్వు మాట్లాడవలసిన నిమిత్తం లేదు, నువ్వు నిలబడు చాలు, నువ్వు చేత కర్ర పట్టుకొని నిలబడు చాలు, నేనే విజయం ఇవ్వబోతున్నా, నేనే అద్భుత రీతిగా నడిపించబోతున్నా, నేనే బలపరచబోతున్నాను. ఈ దిన ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేసే మేలు ఈరోజు నా పట్ల ఒక ప్రణాళిక ప్రభు కలిగి ఉన్నాడు. అది మేలైన ప్రణాళిక, అది మేలైన ఉద్దేశం, అది మేలైన కార్యాన్ని ప్రభు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆసక్తితో ఉన్నాం, ఆశతో ఎదురు చూద్దామండి. అంత మాత్రమే కాదు, దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు మేలు చేస్తాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. విశ్వాసానికి కలుగు పరీక్ష. ఈరోజు నా విశ్వాసాన్ని విశ్వాసంలో నిలకడగా ఉన్నామా, విశ్వాసంలో బలహీనంగా ఉన్నామా, విశ్వాసంలో దేవుని మీద ఆధారపడుతున్నామని ప్రభు తెలుసుకోవటానికి ఈరోజు నా విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఇది. ఈ శ్రమలు ఎందుకో తెలుసా, ఈ నిందలు ఎందుకో తెలుసా, ఈ అవమానాలు ఎందుకో తెలుసా, ఈ ప్రతికూల పరిస్థితులు ఎందుకో తెలుసా, ఈ పోరాటాలు నా జీవితంలో ఎందుకో తెలుసా, మన విశ్వాసము పరీక్ష. విశ్వాసానికి ఇది ఒక పరీక్ష అండి. ఈ రోగం ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రతికూలతలు ఎందుకు వచ్చాయంటే, ఈ కష్టాలు ఎందుకు వచ్చాయంటే, ఈ నిందలు ఎందుకు వచ్చాయంటే విశ్వాసానికి ఒక పరీక్ష. ఈరోజు విశ్వాసాన్ని కోల్పోయామా? ఆ శోధనలో, ఆ నిందల్లో, అవమానాల్లో విశ్వాసాన్ని కోల్పోయామా? దేవుని మీద నమ్మకత్వాన్ని కోల్పోయామా? దేవుని విడిచిపెట్టేశామా? ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి, కష్ట పరిస్థితులు వచ్చేసాయి, నిందలు వచ్చేసాయి, అవమానాలు వచ్చేసాయి.
అనేకమైన వ్యతిరేక పరిస్థితులు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టిన జీవితం నీవు నేను కలిగి ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. మనము నానా విధమైన శోధనలో ప్రవినప్పుడు అది మహానందమని ఎంచుకున్నప్పుడే మన విశ్వాసంలో నిలబడినట్టు. శోధనలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్న అప్పుడే నా జీవితంలో అది ఏంటంట, మన విశ్వాసంలో నిలబడినట్టండి. ఈరోజు నా విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడు. విశ్వాసంలో పడిపోయామేమో, అల్ప విశ్వాసం వచ్చిందేమో, సందేహిస్తున్నామేమో. కొన్నిసార్లు ప్రభు చేస్తాడా చేయడా, ప్రభు విడిపిస్తాడా విడిపించాడా, ప్రభు బాగు చేస్తాడా బాగు చేయడా, ప్రభు ఆరోగ్యం ఇస్తాడా ఇవ్వడా, ప్రభు నా వ్యాధిని తొలగిస్తాడా తొలగించడా, ప్రభు నాకు సహాయం చేస్తాడా చేయడా, ప్రభు నా జీవితంలో మేలు చేస్తాడా చేయడా అని కొన్నిసార్లు అవిశ్వాసంలో జీవిస్తున్నామేమో. ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత నా జీవితంలో గుడ్డితనాన్ని కలుగజేసిందేమో. ప్రభు కార్యాలు గుర్తించలేకపోతున్నామేమో, ప్రభు చేసిన మేలు గుర్తించలేకపోతున్నామేమో, అన్ని విధంగా అనాలోచనగా బ్రతుకుతున్నామేమో. ఎన్నో మేలు ప్రభు చేసిన, ఏం చేశాడు ప్రభు మేలు, ఏం చేశాడు నా జీవితంలో ప్రభు, ఏం చేశాడు ప్రభు అని అనాలోచనగా నేను బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసానికి పరీక్ష కలగబోతుంది. నీకొస్తున్న పరీక్షలు, నీకొస్తున్న నిందలు, నీకొస్తున్న అవమానాలు, నీకొస్తున్న రోగాలు, నీకొస్తున్న వ్యాధులు అవి ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని పరీక్షించటానికే. విశ్వాస పరిమాణంలో ఏ స్థానంలో ఉన్నాం మనం. యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలా, మరణం వరకు నమ్మకంగా బ్రతికాడు. ఈరోజు నా జీవితంలో అట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఈరోజు ప్రభు కోరుతున్నానండి, ఆ విశ్వాసం నీలో నాలో ఉంటేనే ప్రభు మేలు పొందుకోగలం. ఆ విశ్వాసం ప్రభు నీలో నాలో చూస్తేనే ప్రభు నుండి మేలును, ప్రభు నుండి ఆశీర్వాదం నేను పొందుకోగలం. ఆ విశ్వాసం లేకపోతే, అవిశ్వాసం నా జీవితంలో ఉంటే మేలు చూడలేం, సమస్తం మేలైనది మనం అనుభవించలేం. ప్రభు దృష్టికి నానావిధ శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నప్పుడే ప్రభు నన్ను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథంలో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ప్రస్తుతం కొంచెం కాలం ఈ దుఃఖం, జీవితాంతం ఉండదండి ఈ దుఃఖం, జీవితాంతం ఉండవండి ఈ నిందలు, జీవితాంతం ఉండవండి ఈ అవమానాలు. ప్రస్తుతం ఈ శోధనలు, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలమే మీకు దుఃఖం కలుగుతున్నది. కొంతకాలమే. నా జీవితంలో మనం సంతోషపడే దినాలు రాబోతున్నాయి, ఆనందపడే దినాలు రాబోతున్నాయి, గంతులు వేసే దినాలు రాబోతున్నాయి, ప్రభు సన్నిధిలో హెచ్చింపబడే దినాలు రాబోతున్నాయి, ఆశీర్వదింపబడే దినాలు రాబోతున్నాయి, దేవుని ద్వారా ఉన్నతమైన కార్యాలు రుచి చూచే దినాలు రాబోతున్నాయి, దేవుని ద్వారా మేలు పొందుకునే దినాలు రాబోతున్నాయి, విశ్వాస యోధులముగా మార్చబడే దినాలు రాబోతున్నాయి. ఈ కొంతకాలమే దుఃఖం, కొంతకాలం ఈ అవమానాలు, కొంతకాలం ఈ వేదన, కొంతకాలం ఈ రోగం, కొంతకాలం ఈ సమస్యలు, కొంతకాలం ఈ అప్పులు, కొంతకాలమే ఈ గొడ్రలని నిందలు, కొంతకాలమే ఈ యొక్క జాబ్ లేని పరిస్థితులు. కానీ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మనం చేయవలసిందంట విశ్వాసంలో నిలబడాలండి. విశ్వాసానికి ఒక పరీక్ష రాబోతుంది. ఆ పరీక్షలో శోధనలో నిలబడాలా. నశించిపోవు సువర్ణము, నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడును కదా. ఒక వస్తువు అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు, ఒక బంగారమే ఉంది, అది కాల్చబడినప్పుడు అది కరిగిపోతుంది, కానీ మరల తర్వాత అది ఏమవుతుంది, బాగా కాల్చిన తర్వాత అది శుద్ధిపరచబడుతుంది. దానిలో ఉన్న నల్లదైన మట్టి డాగంతా వెళ్ళిపోతుంది, అది మరలా తిరిగి యథాస్థానాన్ని పొందుకుంటుంది, శుద్ధమైన మంచి బంగారాన్ని మరలా తయారవుతుంది. దాని ద్వారా మంచి ఒక వస్తువు వస్తుంది. కాల్చబడిన తర్వాత దాని రూపం మార్చబడుతుంది. ఒక వస్తువు తయారు చేయబడాలంటే ఆ బంగారం అగ్ని పరీక్ష వలన నిలబడాలి. ఈరోజు నా జీవితంలో విశ్వాసంలో మన అగ్ని పరీక్షలు విశ్వాసంలో నేను నిలబడితే మనం ఏం చేయబడతామంటే, మన జీవితంలో ఉన్న దుఃఖం కొట్టివేయబడుతుంది, మన జీవితంలో నింద కొట్టివేయబడుతుంది, మన జీవితంలో ఉన్న ప్రతికూలతలు కొట్టివేయబడుతున్నాయి, మన జీవితంలో వస్తున్న అనేకమైన వ్యతిరేకతలు కొట్టివేయబడుతున్నాయి. పరీక్షకు నిలబడినప్పుడు, ఈరోజు పరీక్షలో నిలబడే జీవితం మనలో ఉందా?
నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అగ్ని చేత అది కాల్చబడినప్పుడే శుద్ధి. నీవు నేను శ్రమల చేత కాల్చబడినప్పుడే, శ్రమల చేత నలిగినప్పుడే మనం శుద్ధికరంగా మార్చబడుతున్నాం. శోధించబడిన మీదట సువర్ణంగా మార్చబడబోతున్నాం. ఈరోజు నా జీవితంలో కొంచెము కాలమే ఈ ప్రతికూల పరిస్థితులు, కొంచెము కాలమే నిందలు, కొంచెము కాలమే అవమానాలు, కొంచెము కాలమే ఈ కష్ట పరిస్థితులు. ఒకానొక సమయం రాబోతుంది, ప్రభు సమయం రాబోతుంది. ప్రభు దర్శించే సమయం, ప్రభు విడిపించే సమయం, ప్రభు లేవనెత్తే సమయం, ప్రభు ఆశీర్వదించే సమయం నా జీవితంలో రాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. పరీక్షలో నిలవబడాలండి. పడిపోతున్నామేమో, పరీక్షలో విశ్వాసంలో పడిపోతున్నామేమో, విశ్వాసంలో జారిపోతున్నామేమో, అవిశ్వాసం మనలోకి వచ్చేస్తుందేమో, అపవాది మనలో అవిశ్వాసాన్ని పుట్టిస్తున్నాడేమో. ఇక నీకు చావే గతి. నీ బంధువులు విడిచిపెట్టేశారు, నీ కుటుంబం విడిచిపెట్టేసింది, నీకు ఇంకా చావే గతి. నిన్ను పట్టించుకునే వారే లేరు, నీకు సహాయం చేసేవారే లేరు, నీకు తోడుగా ఉండేవారు లేరని మనుషుల మాటలను బట్టి అవిశ్వాసులుగా మారిపోతున్నామేమో. చాలా పరిస్థితులు కొన్నిసార్లు కొంతమంది అవిశ్వాసానికి గురవుతుంటారండి. కొంతమంది మనుషులు, కొంతమంది విశ్వాసాన్ని చెడగొడతా ఉంటారు, విశ్వాసులను అవిశ్వాసులుగా మారుస్తూ ఉంటారు. నీ జీవితంలో అంతా అయిపోయింది, దేవుడు 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 అని నమ్ముకున్నా ఏం చేశాడు ఆ దేవుడు నీ జీవితంలో? రోగాన్ని అనుమతించాడు, మరణ వేదనలు అనుమతించాడని నేను అవిశ్వాసానికి గురి చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నా విశ్వాసం పరీక్షకు నిలవబడాలా. నిలవబడినప్పుడే ఆ మేలండి, ప్రభు చేసే మేలును మనం పొందుకోగలం. విశ్వాసం నిలవబడినప్పుడే ప్రభు చేసే మేలు, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. హల్లెలూయా. అబ్రహాం ఆ విశ్వాసం నిలవబడ్డాడండి. 99 సంవత్సరాలు వచ్చేసాయి. అబ్రహామును పిలుచుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నిన్ను ఇసుక రేణుల వలె ఆశీర్వదించబోతున్నా, ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపబోతున్నానని దేవుడు మాట్లాడితే కొన్ని సంవత్సరాలు అబ్రహాం ఎదురు చూస్తూ విశ్వాసం నిలబడితే 99 సంవత్సరాల వయసులో అబ్రహాముకు ప్రభు ఇస్సాకును దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంలో నిలవబడ్డాడండి. పరీక్ష వచ్చింది అబ్రహాముకి, మరలా ఒక పరీక్ష వచ్చింది. అబ్రహామా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వు. మోరియా పర్వతంలో ఒక పర్వతం మీదకి వెళ్ళి నువ్వు ప్రేమించి ఇస్సాకు నాకు బలిగా ఇవ్వని ప్రభు అడిగితే విశ్వాస పరీక్షలో ఒక పరీక్ష వచ్చింది అతని విశ్వాసానికి. తీసుకెళ్లాడండి. ఉదయాన్నే లేచాడు, గాడిద గంతలు కట్టాడు, తన పనివాడిని పిలుచుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, ప్రయాణం వెళ్తున్నారు. మార్గ మధ్యంలో వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి పనివారితో అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు పైకి వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవునికి దహన బలి అర్పించి మరలా మీ ఎద్దకు వస్తామని అక్కడ ఉన్న వారికి చెప్పి కుమారుని తీసుకొని పోతుంటే కుమారుడు అడిగి ఉంటాడండి, తండ్రి కట్టెలు తీసుకుపోతున్నాం దహన బలికి, అగ్గి నిప్పు చేత పట్టుకున్నాం, కానీ దహన బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏది అని కుమారుడు అడిగితే తండ్రి ఎంత బాధపడి ఉండొచ్చంటే. అతని విశ్వాసానికి మరలా ఒక పరీక్ష అండి. కుమారుడు అడుగుతున్నాడండి, ఎంత దుఃఖం అండి. పుట్టక లేక లేక ఇస్సాకు ప్రభు వారి జీవితంలో పుట్టాడు. వారి జీవితంలో దుఃఖం తొలగిపోయింది, సంతోషపడుతున్నారనే సమయంలో వెంటనే మరలా ఒక పరీక్ష. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు ప్రభు. అబ్రహాము విశ్వాసంలో నిలబడుతున్నాడా? అబ్రహాము నాకు భయపడుతున్నాడా? అబ్రహాము నాకు విధేయుడిగా ఉన్నాడా? ఇస్సాకుని ప్రేమిస్తూ ఇస్సాకుతోనే సంతోషంగా ఉన్నాడా? నన్ను ప్రేమించే అనుభవం అబ్రహాంకు ఉందా? ఇస్సాకును ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమిస్తున్నాడని ప్రభు పరిశోధించాడండి. ఈరోజు అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించే మనసు నా జీవితంలో ఉండాలి. ఆయన నుండి మేలు పొందుకోవాలంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరికి జరుగుతా ఉన్నాయి. ఎవరికండి? దేవుని ప్రేమించే. అబ్రహాము దేవుని ప్రేమించాడు కాబట్టే తాను ప్రేమించి ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధమయ్యాడండి. తీసుకెళ్లాడు, కట్టెలు పేర్చాడు. అబ్రహాము ఆ యొక్క ఇస్సాకును కట్టి ఆ దహన బలిగా ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తి తీసుకొని ఒక దహన బలి అర్పించాలనుకుంటేనే వెంటనే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఆ చిన్నవాడి మీద చేయి వేయకు, ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు అని నేను తెలుసుకుంటున్నా. నీవు దేవునికి భయపడేవాడవు, నువ్వు నమ్మదగిన వాడవు, నీ విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తివి, నువ్వు నమ్మదగిన వ్యక్తివని దేవుడు అబ్రహాముని హెచ్చించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ప్రభు నిన్ను నన్ను హెచ్చింపబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రభు నన్ను ఆశీర్వాదకరంగా ప్రభు నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఏ దుఃఖముతో నేనున్నా, ఏ వేదనతో నేనున్నా, ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేనున్నా, ఈ దినం ప్రభు మీద ఆధారపడు. మన ప్రభు మన జీవితంలో ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడండి. అబ్రహాము తన కుమారుని కూడా ప్రభుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడండి. అంత రీతిగా కుమారుని కంటే ఎక్కువగా తన కుమారుని కంటే ఎక్కువ దేవుని ప్రేమించాడండి. విశ్వాసం కలిగిన పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. ప్రభు అన్నాడు, ఆ పిల్లవాడి మీద చేయవేయకు, ఆ కుమారుణ్ణి నువ్వు నాకు వెనుతీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడుచున్నావని ఆ పరిశోధనలో అబ్రహామును లేవనెత్తిన దేవుడు ఈరోజు నా జీవితాన్ని ప్రభు లేవనెత్తబోతున్నాడు. నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ దినం విశ్వాసంలో నిలుద్దాం. మన జీవితంలో సమస్త మేలులు చేసే దేవుడు, మేలైన కార్యాలు జరిగించే దేవుడు నీకు నాకు ఆయన మేలు చేయబోతున్నాడు. నా జీవితంలో మేలులు జరిగించబోతున్నాడు. ప్రభు మేలు చేయాలంటే ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. ప్రభు మేలు చేయాలంటే ఆయనను అనుసరించే వారంగా ఉండాలి. ఆయన న్యాయ విధులు అనుసరించే వారంగా ఉండాలి. నీతిని ధరించుకునే వారంగా ఉండాలి. ప్రభు దృష్టికి యోగ్యులుగా ఉండాలి. కొన్నిసార్లు ఆలస్యం అవుతుందండి, కొంత సమయం రాబోతుంది. ఆయన నిశ్చయించిన కార్యం మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. ఆయన ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడబోతా ఉంది. ప్రభు నన్ను మన విశ్వాసాన్ని పరీక్షించి మనకు మేలుగా మార్చబోతా ఉన్నాడు. సమస్తాన్ని మేలుకరంగా మార్చబోతా ఉన్నాడు. ఆయన ఉద్దేశములని నా జీవితంలో మేలుకరమైన ఉద్దేశాలే. సహోదరి ఈ మాటలు వింటున్న నా జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు మన జీవితాల్లో మేలు చేయబోతున్నాడు. మేలైన కార్యాలైన జరిగించబోతున్నాడు. ప్రభు నన్ను హెచ్చింపబోతున్నాడు. ఈ మాటలు ప్రభు మన హృదయాల్లో వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. సహోదరుడా, మన దేవుడు మన జీవితంలో నిశ్చయముగా నీకు నేను మేలు చేసేదనని ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు మనకు మేలు చేసే దేవుడు, సమస్తాన్ని సమకూర్చి మేలుకరంగా మార్చే దేవుడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, ప్రభు మీద ఆధారపడదాం. మేలు చేసే దేవుడు, మేలు ద్వారా మేలైన కార్యాలు, కొన్నిసార్లు ఆలస్యమైన ప్రభు మన జీవితాల్లో మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా నీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం తండ్రి ఉపవాస కోడికలు పునరుద్ధాన దినములో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అల్పులమైన మాపై మీరు కృప చూపి ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిశ్చయముగా నీకు మేలు చేసేదనని ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరు ఉద్దేశించిన మేలు అయ్యా ఈ మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మేలైన కార్యాలు, మేలైన కృపను మా ఇంట్లో జరిగించే దేవుడు, మేలైన కార్యాలు జరిగించే దేవుడు, మేలు చేసే దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం ఏ విషయాల్లో మేము అయ్యా ప్రభువా నీ సన్నిధిలో మొరపెడుతున్నాము నాయన. మా జీవితాల్లో మేలు చేసే దేవుడు, మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించే దేవుడు, మా జీవితాల్లో మీ చిత్తాన్ని మీ సమస్త అయ్యా మీ తలంపులు అయ్యా నెరవేర్చే దేవుడు, మీ ప్రణాళిక నెరవేర్చే దేవుడు, తగిన సమయంలో మా జీవితాలను హెచ్చించే దేవుడు, మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించే దేవుడు నాయన. నేను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం నేను ఘనపరుస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రతి కుటుంబాన్ని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, వినబోతున్న వారిని, ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని యేసు నామములో మీరు దర్శించండి దేవా. అంధకార శక్తులపై విజయం ఇవ్వండి. ఆటంక శక్తులపై, పోరాటాలపై, శోధనలపై, సమస్యలపై విజయం ఇవ్వండి నాయన. ఎంత మంది శ్రమల్లో, నిందలు, అవమానాల్లో అయ్యా కీడు విషయమే మీరు శోధించే దేవుడు కాదు నాయన. అయ్యా శోధింపబడే సమయంలో తప్పించుకునే మార్గాన్ని చూపే దేవుడు ప్రభువా. తండ్రి ఎంతమంది నేను అపార్థం చేసుకున్నాం, దయతో క్షమించిన. ఎన్ని దినాలు అపార్థం చేసుకున్నాం ప్రభువా. అయ్యా నువ్వు శోధించే దేవుడు అని, నువ్వు కీడు చేస్తున్నావని, నువ్వు విడిచిపెట్టావని అనేక సార్లు సనిగిన అనుభవం, గొణిగిన అనుభవం నాయన. దయతో క్షమించండి. మా జీవితాలను సరిచేయండి అయ్యా. సరైన సమయంలో మా జీవితాలు మేలును దయచేయండి. విశ్వాసాన్ని బట్టి మా జీవితాలు మేలు చేసే దేవుడు, నిరీక్షణను బట్టి మా జీవితాలు మేలు చేసే దేవుడు, అబ్రహాము పక్షాన మేలు చేసిన దేవుడు, అబ్రహామును పరిశోధించినప్పుడు అబ్రహాము పరీక్షలో నిలబడినట్లుగా ఈ దినం ఈ విశ్వాసంలో నిలబడే వారంగా, పరీక్షలో నిలబడే వారంగా, నీతిలో నిలబడే వారంగా, నమ్మకత్వంలో నిలబడే వారంగా మా జీవితాలను మార్చండి. లాజరు, చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత లేపిన దేవుడు నాయన. అయ్యా లాజరును బ్రతికించిన దేవుడు, అట్టి గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నాయన. నేను స్తుతిస్తున్నా. మిమ్మల్ని నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరచని దేవుడు ప్రభువా. నీ కొందనాలు. మిమ్మల్ని నమ్మే జీవితం, మీపై విశ్వాసం నిలుపుకునే జీవితం అల్పులమైన మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మోషేని ఎన్నుకున్న దేవుడు, మీ ప్రణాళిక ప్రకారంగా ఐగుప్తు యొక్క బానిసత్వంలో అయ్యా గొర్రెలు కాచుకునే మోషేని
పిలిచి ఎన్నుకున్న దేవుడు నాయన, మీ ప్రణాళికను మోషే పట్ల నెరవేర్చిన దేవుడు ప్రియ దేవాన్ని కొందనాలు నాయన. ఈ దినం మీరు మమ్మల్ని బలపరచండి, అన్ని విధాల లేవనెత్తండి, కృప చూపించండి, మీ కార్యాలు మా జీవితాలు జరిగించండి. యోసేపు జీవితాన్ని హెచ్చించిన దేవుడు, బానిసత్వపు సంఖ్యలు తెంచివేసిన దేవుడు అయ్యా. అతని జీవితంలో మీ ఉద్దేశం మేలు కొరకైన ఉద్దేశాన్ని అతన్ని లేవనెత్తావు ప్రభు. ఈ రోజు మా పక్షాన కూడా నేటి దినాల్లో శ్రమలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, పోరాటాలు ఉన్నాయేమో, నిందలు ఉన్నాయేమో, ప్రతికూలతలే ఉన్నాయేమో, కానీ చివరికి అది మేలైనదిగా మార్చే దేవుడు అయ్యా. దుఃఖము కొన్ని దినాలే మరి మాతో మాట్లాడుతూ వచ్చారు అయ్యా. దుఃఖ పరిస్థితులు కొన్ని దినాలే, మీ జీవితాల్లో మా జీవితాల్లో మేలైన కార్యాలు చేసే దేవుడు అని మీరు మాతో మాట్లాడు. ఏ కుటుంబంలో ఏ శోధనలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ నిందలు ఉన్నాయి, ఏ అవమానాలు ఉన్నాయి, ఏ అనారోగ్యాలు ఉన్నాయి, ఏ మరణపు కీడులు ఉన్నాయో, యేసు నామములో ఈ దినం ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించు దేవా. ఓ రాబా సక్కారాలారా రిబారా సి రిబారా కారాలారా బాబా. ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి. ప్రతి కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహిమగలిగిన కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదలలు ఏ సునాంలో జరుగును గాక దేవ. ఏ కుటుంబం బాధించబడుతుంది విడుదల, ఏ కుటుంబం ఇంకా నీ దృష్టికి అయోగ్యులుగా ఉన్నారు వాడు విడుదల పొందాలి దేవా. క్షేమంతో నింపు, సమాధానంతో నింపు, నీ మాటలు విన్నవాడిని బలపరచండి. నిశ్చయముగా నీకు మేలు చేసిందనని మా జీవితాల్లో మేలైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడు ఉన్నాయి. సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించే దేవుడు ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాం. అట్టి మేలైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమగలిగిన కార్యాలు మా అందరి జీవితాలు మీరు జరిగించండి. ప్రతి వారి కన్నీరు తుడవండి, ప్రతి వారి జీవితంలో ఉన్న దుఃఖం నుండి విడిపించండి, ప్రతి వారి జీవితంలో ప్రతి వారిని లేవనెత్తండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి దేవా. ప్రతి వారి దుఃఖ దినములు సమాప్తం చేయమని ప్రార్థిస్తాం. బాధించబడుతున్న వారి బంధకాలు తెంచివేనైనా, చీకటి కార్యాలపై విజయమయ్యా, ఆటంక శక్తులపై విజయమయ్యా అయ్యా. నీ బిడ్డలపై పనిచేస్తున్న అంధకార శక్తులపై విజయమయ్యా, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలపై విజయం ప్రభా తండ్రి. ఈ లోక నాదుని కార్యాలపై విజయం నాయన అయా. చీకటి శక్తులపై విజయమయ్యా, ఆత్మను బంధిస్తున్నాం. చేతబడి శక్తులపై బాణమతి అయా, చాంద్ర శక్తులపై ఏ సునాంలో విడుదల. నీ బిడ్డల పక్షంగా మీరుండి కృప చూపించండి. మీరే నూతన కార్యాలు, బలమైన కార్యాలు, ఆశీర్వాదమైన మహిమ కలిగిన కార్యాలు మీరు జరిగించి బలపరిచి విడుదలిచ్చి మహిమ పొందమని, మిగిలిన ఉపవాస దినాలు మీ శక్తి కలిగిన కార్యాలు మా అందరి జీవితాలు మీరు జరిగించి బలపరచమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు నామాన్ని స్తుతించడానికి, ఇటు రీతిగా ప్రభు మాటలు వినటానికి ప్రభు మనకి ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. నిశ్చయముగా మన దేవుడు మన జీవితాల్లో మేలు చేసి మనల్ని, మన కుటుంబాలని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ఈ బ్రదర్ హనండి అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియచేయండి. మనమందరం ఏకీభవిద్ది ప్రార్థిద్దాం, ప్రభు మేలు పొందుకుందాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.